డిఆర్డిఓ హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్ ని 800 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నటువంటి దాని నుంచి ఆ పైలట్ ఎజెక్ట్ అయినటువంటి అది సీట్ ఎజెక్షన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ చేస్తున్నారు. కానీ ఫస్ట్ టైం భారతదేశంలో మనం టెస్ట్ చేసాం. చాలా సక్సెస్ఫుల్ గా టెస్ట్ అయింది. ఇది ఒక అద్భుతమైన టెస్ట్. ఇంత సింపుల్ గా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన పెద్ద పెద్ద కాస్ట్లీ వెపనరీని అని చెప్పేసి. డిఆర్డిఓ అంటే కేవలం వెపన్స్ తయారు చేయడము, టెక్నాలజీ డెవలప్ చేయడము ఇట్లాంటి వాటికే ఉంటుంది అనుకున్నాం. కానీ ఫుడ్ రీసెర్చ్ ఒకటి జరుగుతోంది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం అని చెప్పేసి నిజంగా తెలియదు చాలా మందికి. జొరావర్ సింగ్ ఈ రోజు ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్, షక్స్గమ్ వ్యాలీ కూడా ఆయన జయించి అప్పుడు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రియాసత్ లో కలపగలిగారు. ఆయన ఎప్పుడైతే కైలాష్ మానసరోవరాన్ని దాన్ని మన అధీనంలో తీసుకునే ప్రయత్నం చేశారు ఆయన వెళ్తుండగా ఆయన వెనక నుంచి సప్లై చైన్ కట్ అయింది. సప్లై చైన్ కట్ అవడం తోటి టిబెటన్ ఆర్మీ వచ్చి ఆయన సరౌండ్ చేసి ఆకలి తోటి ఆయన ఆహారం లేక చనిపోయారు. నమస్తే. ప్రతి వారం రక్షణ విభాగాలకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలు, అదేవిధంగా రక్షణ రంగ ఉత్పత్తులు, ఆయుధాలు, అదేవిధంగా కంపెనీలు, ఇట్లాంటి కీలకమైన సమాచారాన్ని ప్రతి వారం మీకు అందిస్తున్నటువంటి ఈ క్షాత్రం 68వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన లేదా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటెడ్ రక్షణ రంగ అంశాలని మీ ముందుంచడానికి, వివరణాత్మకంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు మామిడి గిరిధర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అండ్ రక్షణ రంగ నిపుణులు. అండ్ వారితో మనం మాట్లాడదాం. అంతకంటే ముందు నేషనలిస్ట్ హబ్ లో డిఫెన్స్ రౌండప్, గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్, సరే డిఫెన్స్ రౌండప్ ని ఇప్పుడు క్షాత్రం అనే పేరుతో మేము ముందుకు తీసుకొచ్చాము. సో ఈ రౌండప్స్ ని ఎప్పుడు ప్రతి వారం మీరు వింటూ ఉన్నారు అండ్ రైట్ యాంగిల్ వీడియోస్ ని కూడా ఆదరిస్తున్నారు, అభినందిస్తూ ఉన్నారు. జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ఒక ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. మా ప్రయత్నం ఇంకాస్త సమర్థవంతంగా నెరవేరాలంటే, మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే, మా ఇంటెంట్, మా ఆలోచనలు దేశహితం కోసం చేసే మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీరు యూపీఐ పేమెంట్ ద్వారా, ఫోన్ పే లేదా పేటిఎం లేకపోతే గూగుల్ పే ద్వారా మీ తోచిన సహకారాన్ని మీరు అందించవచ్చు. అండ్ నేషనలిస్ట్ హబ్ చేస్తున్నటువంటి ధర్మ యజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి మీరు తోడ్పాటును అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లోకి వెళదాం. మనతో ఉన్నారు మామిడి గిరిధర్ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. నేను కూడా మన ప్రేక్షకులందరినీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్ని సపోర్ట్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని, అలాగే వీలైనంత వరకు మనకు నగదు రూపేణ సాయం చేస్తే గనక ఈ యొక్క కంటెంట్ ని మనం ఇంకా రీసెర్చ్ చేసి చాలా అద్భుతంగా ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. దీనివల్ల మన దేశంలో ఒక పాజిటివిటీ నింపే ప్రయత్నం మనం చేస్తున్నాము. ఎంత నెగటివిటీ మన దేశాన్ని, మన సైన్యాన్ని భ్రష్టుపట్టించేటువంటి శక్తులు మన దేశంలో ఉన్నాయి. అటువంటి ఒక నెగటివ్ సిచ్యువేషన్ నుంచి మనం ఒక పాజిటివ్ మెసేజ్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్ ని సమర్థించినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా ఎక్కడో మనం చాలా పనికిమాలిన ఖర్చులు చాలా పెడుతుంటాం. కాబట్టి దాని కాకుండా దేశం కోసం, మన ధర్మం కోసం, మన దేశ యొక్క ఔన్నత్యాన్ని కోసం కృషి చేస్తున్నటువంటి ఒక ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను కూడా సాయి ఇందాక అడిగినటువంటి విషయం నేను కూడా అందరినీ అది కోరుతున్నాను. తప్పకుండా మీ వీలైనంత ఈ ఛానల్ ని సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేయమని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లో ఫస్ట్ నాకు సిలిగురి కారిడార్ కి సంబంధించి 22 కిలోమీటర్ల స్ట్రెచ్, ఆ స్ట్రెచ్ ని చికెన్ స్నెక్ అనే స్ట్రెచ్ ని కట్ చేయడం కోసం గుంట నక్కల్లా కాచుకుని కూర్చున్నాయి. అటు చైనా కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు. ఈ మధ్య కాలంలో కొత్తగా బంగ్లాదేశ్ కూడా వచ్చింది అందులోకి. ఈవెన్ అమెరికా ఎప్పటి నుంచో కూడా క్రిస్టియన్ స్టేట్ గా మార్చాలని, ఈశాన్య రాష్ట్రాలని కబళించాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తోంది. సో అటు పాకిస్తాన్ ఉండనే ఉంది. 4 దేశాలు ఈ చికెన్ స్నెక్ కోసం అని చూస్తున్న సందర్భము. ఈ మధ్య కాలంలో నేను కూడా ఒక రైట్ యాంగిల్ ఒక వీడియో చేశాను, ఒక అనాలిసిస్, ఎక్కడెక్కడ కొత్త మిలిటరీ బేసెస్ వచ్చాయి అనే అంశానికి సంబంధించి. కొత్తగా అంటే ఆల్రెడీ ఉన్నవే, దాన్ని ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేస్తున్నారు. అండ్ పూర్తిగా సిలిగురి కారిడార్ ని ఫోర్టిఫై చేస్తూ భారత ఆర్మీ లేదా భారత స్ట్రాటజిక్ విభాగాలన్నీ కూడా పనిచేస్తున్నట్టుగా కనబడుతోంది. అంటే సంథింగ్ ఏదో పెద్దది జరగబోతుందనే సంకేతాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా అనూహ్యమైన పరిణామం ఏదైనా జరిగితే కనుక పాకిస్తాన్ కానీ వీళ్ళు కానీ అటాక్ చేస్తే మనము చికెన్ స్నెక్ కాస్త ఇంకొంచెం విస్తృతపరిచే అవకాశమే ఉంది. బంగ్లాదేశ్ నుంచి అటు నుంచి ఎక్కువ భూభాగాన్ని మనం తీసుకునే విధంగా ఉంటుందనే ఒక సంకేతాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఫోర్టిఫైయింగ్ సిలిగురి కారిడార్ గురించి కొన్ని వివరాలు చెప్తారా? ఈ ఫోర్టిఫికేషన్ ఎలా చేస్తూ ఉన్నారు, ఏంటి అక్కడున్న స్ట్రాటజీస్,
అండ్ ప్రస్తుతం మనమంతా వెస్టర్న్ బార్డర్ వైపు, ఈ పాకిస్తాన్ బార్డర్ వైపు చూస్తూ ఉంటే అసలు ఈస్టర్న్ బార్డర్ లోనే అసలు విషయం అంతా ఉన్నట్టుగా కనబడుతోంది. అంటే మనకు అసీం మునీర్ ఇండికేట్ చేశాడు గతంలో. ఈసారి బహుశా బంగ్లాదేశ్ నుంచో ఈస్టర్న్ సైడ్ నుంచి వీళ్ళకు పెద్ద ముప్పు రావచ్చు అని ఇండికేట్ చేశాడు. ఎందుకంటే ఈ రోజు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతీకార జ్వాలల్లో అది రగిలిపోతున్నారు. అసీం మునీర్ కావచ్చు, లేదా మనకు మౌలానా మసూద్ అజర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేసి తీరాలి, మన భారతదేశంలో ఏదో ఒకటి విధ్వంసం సృష్టించాలన్న దాంట్లో చాలా బిజీగా చాలా ఆలోచన చేస్తున్నారు. కానీ అది కనుక పాకిస్తాన్ నుంచి కానీ, పాకిస్తాన్ ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుంచి వచ్చాయని కానీ మనకి ఏమాత్రం ఎవిడెన్స్ ఉన్నా మళ్ళీ వెళ్ళి ఆపరేషన్ సింధూర్లో కొడతామన్న భయంతో వాళ్ళు మాకు తెలియదు, మాకేమీ దీనికి సంబంధం లేదు అని భారతదేశంలోనే ఇవి తయారైంది అనడం, లేదా బంగ్లాదేశ్తో ఏదో వాళ్ళకు మీరు సతాయించారు కాబట్టి వాళ్ళు ఏదో చేశారనో, ఏదో విధంగా పాకిస్తాన్కి ఏమి మట్టంటకుండా ఇటువంటి చర్యలు చేయడానికి ఐఎస్ఐ ప్రయత్నం చేస్తోంది. లష్కర్ ఏ తోయిబా సీనియర్ కమాండర్స్ వచ్చేసి మనకు ఈ సిలిగోరి కార్డర్ దగ్గరగా బంగ్లాదేశ్ సైడ్ వచ్చారని మనకు తెలుస్తోంది. అలాగే చైనీస్ లాల్ మునీర్ హాట్ అని చెప్పేసి అక్కడ ఒక అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధంలో వాడినటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళీ పటిష్టం చేసి దాన్ని కంప్లీట్ ఆపరేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది లాల్ మునీర్ హాట్ ఆల్మోస్ట్ కొన్ని 4-5 కిలోమీటర్ల దూరంలోనే మన సరిహద్దు వచ్చేస్తుంది. కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చి తిష్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ తప్పకుండా బంగ్లాదేశ్ ను వాడుకుంటుంది మనకు అర్థమైపోయింది. వాళ్ళ పిఎంఎల్ఎన్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత చాలా స్పష్టంగా చెప్పాడు, మేము బంగ్లాదేశ్ కి డ్రగ్స్, తర్వాత కౌంటర్ఫీట్ కరెన్సీ, తర్వాత మనం ఆయుధాలు సప్లై చేస్తున్నామని అతను చెప్పాడు, ఓపెన్ గా అడ్మిట్ చేశాడు. ఎందుకంటే కనుక భారత కబంధ హస్తాల నుంచి బంగ్లాదేశ్ ని కాపాడడానికి కోసం చేస్తున్నామని చెప్పాడు అతను. కాబట్టి మనకి ఇంటెలిజెన్స్ చాలా స్పష్టంగా ఉన్నది, ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఏదో విధంగా వెపనైజ్ చేయబోతున్నారు, ఏదో విధంగా మన దేశంలో ఏదో అల్లకలను సృష్టించడానికి ఏదో చేస్తున్నారు అని మనకు అర్థమైంది. అందుకనే మనం చూస్తే కనుక ఎస్ఐఆర్ వెస్ట్ బెంగాల్లో చేస్తుంటే ఎంతమంది వెళ్ళిపోతున్నారో చూస్తున్నాం మనం. కాబట్టి ఇన్ఫిల్ట్రేషన్, ఎక్స్ఫిల్ట్రేషన్ చాలా సునాయాసంగా జరుగుతుంది ఆ ప్రాంతం అంతా. ఏదో ఒక ఘటన, పెద్ద ఘటన జరిగితే కనుక అక్కడ సురక్షితంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడాను ఒక్కసారిగా అవి రగిలిపోయి అక్కడ ఏదో విధమైనటువంటి మత కలహాలు వచ్చేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు అక్కడ. సో అందుకనే చాలా సెన్సిటివ్ ఏరియా. దానికి మనం ఏం చేసామంటే చాలా డిఫెన్సివ్ పొజిషన్. మనం చూస్తే కనుక కిషన్ గంజ్ బీహార్ లో కావచ్చు, లేదా మనకు చోప్డా వెస్ట్ బెంగాల్ లో కావచ్చు, అలాగే లచిత్ బర్పూకన్ మిలిటరీ మనకు స్టేషన్ అని చెప్పేసి ధూబ్రీ దగ్గర పెట్టాం. ధూబ్రీ అంటే లోవర్ అస్సాం, అది బ్రహ్మపుత్ర ఎక్కడైతే మన దక్షిణానికి తిరుగుతుందో, గౌహాటి దాటిన తర్వాత అది దక్షిణానికి తిరుగుతుంది బ్రహ్మపుత్ర, అది తిరిగి బంగ్లాదేశ్ లో ఎంటర్ అవుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా ముస్లిం మెజారిటీ. మనం చూసాం బద్రుద్దీన్ అజ్మల్ అన్నటువంటి అతనే ఎప్పుడో ఒకటి గెలుస్తుంటాడు, అతని పార్టీ గెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో చికెన్ స్నెక్ ని అటు సైడ్ నుంచి కట్ చేయడానికి, ఇటు వెస్ట్ బెంగాల్ సైడ్ నుంచి మాల్దా, ముర్షిదాబాద్ ఇటు నుంచి కట్ చేయడానికి ప్లాన్లు జరుగుతున్నాయి. కింద నుంచి బంగ్లాదేశ్ నుంచి కట్ చేయడం, 3 ప్రాంతాల నుంచి దాన్ని కట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకని 3 ప్రాంతాల్లో మనం పెట్టాం. యాక్చువల్గా చూస్తే కనుక బీహార్ లో పెట్టినటువంటిది ఏదైతే చోప్డా వెస్ట్ బెంగాల్, తర్వాత మనకు కిషన్ గంజ్ బీహార్ లో పెట్టింది అన్నది, బీహార్ కి సరిహద్దు లేదు బంగ్లాదేశ్ తోటి, అయినా చాలా నేరో, ఒక 20-30 కిలోమీటర్లనే మనకు సరిహద్దు వచ్చేస్తుంది. అందుకని ఓవర్లాప్ అవుతూ ఈ 3 కూడా స్టేషన్స్ పటిష్టం చేయడం వెనకాల కారణం ఏంటంటే, ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి మనం ఒక విధమైనటువంటి ఆ గ్రిడ్ ని తయారు చేసి పెట్టుకున్నాం. దీంట్లో కూడా మనం చూస్తే కనుక ఆ డిప్లాయ్మెంట్ చేసిన వాటిలో మనకి ఇంటెల్ ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత పారా స్పెషల్ కమాండోస్ ఉన్నారు. మనం ప్రతి ఫోర్స్ కు ఒక పారా కమాండోస్ ఉంటారు. గరుడ్ అనేది ఎయిర్ ఫోర్స్ కు ఉంటుంది, నేవీ సీల్స్ ఉంటారు మనకు, అలాగే ఆర్మీకి మనకు పారా కమాండోస్ ఉంటారు, పారా స్పెషల్ కమాండోస్ అంటారు వాళ్ళు కానీ, లేదా మనకు స్ట్రాటజిక్ నోట్స్ కానీ, ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ ఫోర్సెస్ కానీ ఇవన్నీ పెట్టినారు దాంట్లో. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్ గా రెడీగా ఉన్నాము. అఫ్ కోర్స్ ఇది డిఫెన్సివ్ డిప్లాయ్మెంట్, వాళ్ళ భూభాగాన్ని కబ్జా చేసుకునేటువంటి ఆలోచనల గురించి మనం ఏం వాళ్ళకి అటువంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే కనుక రేపటి రోజు అక్కడి నుంచి ఏదైనా థ్రెట్ వస్తే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ. బహుశా అక్కడి నుంచి లష్కర్ ఏ తోయిబా క్యాంప్స్ పెట్టడము, లేదా అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేట్ చేసి అక్కడి నుంచి మనకు వెపన్స్ పంపించేటువంటి ప్రయత్నం చేయడము, అటువంటిప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని డిస్ట్రాయ్ చేసి రాగలిగినటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్ గా భూభాగాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత మనకు లేకపోవచ్చు. కానీ రేపటి రోజు నిజంగా కనుక ఆ దృష్టిలో ఐఎస్ఐ ప్లాన్ చేసి ఇంకేదైనా పెద్ద పనులు చేస్తే కనుక తప్పకుండా మనం దాన్ని యాక్షన్ తీసుకోవడానికి మనకు ఈ యొక్క స్ట్రాటజిక్ ఈ 3 పాయింట్స్ ఏవైతే మనం పెట్టుకున్నామో దాన్ని వాడబోతున్నాం. సో చూద్దాం రాబోయే రోజుల్లో దీన్ని ఏ దిశగా తీసుకెళ్తారో మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ లో చాలా పెద్ద టర్మాయిల్ ఉంది. అసీం మునీర్ ఈ రోజు దాకా అతని యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అన్నటువంటి టైటిల్ ఇంతవరకు ఫైల్ మీద షహబాజ్ షరీఫ్ సంతకం పెట్టలేదు.
షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ నుంచి పారిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ప్రైమ్ మినిస్టర్ సంతకం పెట్టండి, అతనికి నోటిఫికేషన్ రాదు. నవంబర్ 29న అతనికి ఎక్స్పైర్ అయిపోయింది. అతను ఇప్పుడు ఆర్మీ చీఫ్ కాదు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే రిటైర్మెంట్ నవంబర్ 29కి అవ్వాలి. కాబట్టి ఈ పరిస్థితులలో ఏదో విధంగా దేశానికి విపత్కరమైన పరిస్థితి వచ్చింది అని చెప్పి మార్షల్ లా డిక్లేర్ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి దానికోసం ఇటువంటి నేపథ్యం చేసి చిన్న ఘర్షణ భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్తో రావాలి. అది ఉంటేనే తను ఈ యొక్క నోటిఫికేషన్ ఇష్యూ చేసుకొని చక్రవర్తిగా కూర్చోవచ్చు. అందుకని ఈ థ్రెట్ మనకు ఉంది. దీన్ని పర్సీవ్ చేస్తే మన వాళ్ళు ఈ 3 ప్రాంతాల్లో కూడా మనం లచిత్ బర్ఫుకన్ మిలిటరీ స్టేషన్ కావచ్చు, లేదా మనం చోపడా కావచ్చు, లేదా కిషన్ గంజ్ కావచ్చు, ఇక్కడ మనం సిలీడ్ కారిడార్ అని మొత్తం పటిష్టం చేసాం. కాబట్టి ఇక్కడ ఎటువంటి మిస్అడ్వెంచర్ చెయ్యలేరు ఈ రోజు. అది మనం ఫస్ట్ ఎన్షూర్ చేసాం. సెకండ్, అది మనం వాళ్ళ చికెన్ స్నేక్ ని బ్రేక్ చేస్తామా, చిట్టగాంగ్ ని బ్రేక్ చేస్తామా, మనకు ఈ సిలిగురి కారిడార్ లో ఒక ఎక్స్టెన్షన్ తీసుకుంటామా, సిల్లట్ ని తీసుకుంటామా, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్. రైట్ నౌ మనం ఏం చేయనక్కర్లేదు. మనం క్లియర్ కట్ మెసేజ్ పంపించాం బంగ్లాదేశ్ కి, డోంట్ మెస్, ఇక్కడ ఎటువంటి పిచ్చి పనులు చేయకండి, మేము సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి స్ట్రాంగ్ మెసేజ్ మాత్రం పంపించాం మనం. బట్ లెట్స్ వాచ్. ఇదంతా కూడా ఎమర్జింగ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఇవి. వ్లాడిమిర్ పుటిన్ మన దేశానికి వచ్చారు. సో ఈ సమయంలోనే ఇంకేదైనా ఇటువంటి పిచ్చి పనులు చేయడానికి అసీం మునీర్ తప్పకుండా ట్రై చేస్తాడు. తన పరిస్థితి చాలా విషమంగా ఉంది కాబట్టి ఎక్స్టర్నలైజ్ చేసేది, తన అంతర్గతమైన సమస్యలని బాహ్యంగా ఏదో వేరే దేశం థ్రెట్ ఉంది అని చూపించడానికి ప్రయత్నంలో భాగంగా మరి సిలిగురి గోడను వాడుకుంటాడేమో. అటువంటి ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఈరోజు మనం కంప్లీట్గా సీల్ చేసి పడేసాం. ఆ దృష్టిలో మనం చూడాలి అంతా కూడా. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. నవంబర్ 29వ తేదీన శనివారం నాడు భారత నావికా దళంకి మెజగాన్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ తయారు చేసినటువంటి నిర్మించినటువంటి నీలగిరి క్లాస్ ప్రాజెక్ట్ 17Aకి సంబంధించిన నీలగిరి క్లాస్ 4th షిప్ వచ్చింది, డెలివర్ చేశారు. సో నీలగిరి క్లాస్ గురించి మీరు చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు ఈ 4th షిప్ ఇప్పుడు డెలివర్ చేయడం జరిగింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ స్టెల్త్ ఫ్రిగేట్ కి సంబంధించినటువంటి షిప్ గా మనం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి చెప్తారా? తారాగిరి, ఇది ప్రాజెక్ట్ 17A అని దీనికి పేరు. ఇది ఎలా ఉంటుందంటే కనుక ఒక్కొక్క ప్రాజెక్ట్ సిరీస్ లో ఏదో ఒకటి తీసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక దీవి పేరు తీసుకొని చేయొచ్చు, ఒక ఊరు పేరు తీసుకొని చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ విశాఖపట్నం క్లాస్ అని చెప్పేసి కొన్ని వస్తాయి. ఇవి పర్వతాల పేరు మీద వచ్చాయి. నీలగిరి క్లాస్ అంటే పర్వతాల పేరు మీద ఉంటాయి. 7 వీటిని స్టెల్త్ ఫ్రిగేట్స్ ని మనం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. దాంట్లో ఇది 4వది. ఈ 4ట్లో 3 మెజగాన్ డాక్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చింది. ఒకటి GTR, మనకు గార్డెన్ రీచ్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అని మనకు కోల్కతాలో ఉంది. ఇది బ్రిటిష్ సమయంలో వాళ్ళు తయారు చేసింది. అఫ్ కోర్స్ ఇప్పుడు అది భారత ప్రభుత్వ రంగం సంస్థది. వీళ్ళిద్దరికి కూడా స్ప్లిట్ చేశారు. 4 మెజగాన్ డాక్స్, 3 GTR. వీళ్ళిద్దరూ 7 మొత్తం కలిపి 7 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చింది. దాంట్లో ఇది 4వ ఫ్రిగేట్ ఇప్పుడు ఈ రోజు లాంచ్ అయింది. గతంలో వచ్చి మనం చూసాం నీలగిరి కావచ్చు, మనకు ఉదయగిరి కావచ్చు, హిమగిరి కావచ్చు. ఈ 3 గతంలో లాంచ్ అయినాయి. ఇప్పుడు తారాగిరి ఇప్పుడు లాంచ్ అయింది. ఇంకా ఫ్యూచర్ లో మనకు రావాల్సింది మహేంద్రగిరి, దూణగిరి, వింధ్యాగిరి 3 ఇంకా రావాల్సి ఉంది. ఈ 3 కూడా ప్రస్తుతానికైతే 2026లో లాంచ్ అవుతాయని మనకు తెలుస్తుంది. ఈ తారాగిరి యొక్క విశేషం ఏంటంటే గతంలో నీలగిరి క్లాస్ లాంచ్ చేసినప్పుడు 93 నెలలు పట్టింది వాళ్ళకి. మొత్తం దాని డిజైనింగ్ నుంచి దాన్ని ఫుల్ లాంచ్ చేయడానికి 93 నెలలు పట్టింది. కానీ ఈ తారాగిరికి 81 నెలల్లోనే చేయగలిగారు. అంటే ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఇంతకంటే ముందర ఉన్నటువంటి షిప్ ఏదైతే వాళ్ళు లాంచ్ చేశారో దానికి దీనికి 11 నెలల గ్యాప్ లోనే ఇంకోటి లాంచ్ చేయగలిగారు. వచ్చే సంవత్సరంలో మిగతా 3 కూడా లాంచ్ చేస్తున్నారు. అంటే ఎంత అగ్రెసివ్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో, ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఐ థింక్ లాస్ట్ క్షేత్రంలో మనం చర్చించాం. మనం ప్రతి 40 రోజులకి ఒక షిప్పో, ఒక సబ్మెరీనో, ఒక ఫ్రిగేటో, కార్వెట్టో లేదా డిస్ట్రాయరో ఏదో ఒకటి ప్రతి 40 రోజులుగా ఒకటి లాంచ్ అవుతుంది. గతంలో మనకి 5-6 ఏళ్ళకి ఒకటో రెండో లాంచ్ అయ్యాయి మనకి. అటువంటి పరిస్థితి ఈ రోజు ప్రతి 40 రోజుల్లో లాంచ్ చేస్తున్నాం. కాబట్టి భారత ప్రభుత్వం నేవీ మీద సడన్ గా ఎంత ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు మనం. అలాగే మనకు ఎయిర్ ఫోర్స్ కూడా ఈ రెండిట్లో ఏం వీక్నెసెస్ ఉన్నాయో కూడా మనం చర్చించాం. మనం ఎంత వీక్నెస్ ఉన్నాయో కూడా చర్చించాం. కానీ ఆ గ్యాప్స్ ఫిల్ చేసే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. ఇవి ఆఫ్ కోర్స్ ఫ్రిగేట్స్ కాబట్టి ఇవి ఇంకొంచెం పెద్దగా సైజ్ లో ఉంటాయి. ఇవి వీటిలో మనకు ఒక హెలికాప్టర్ డెక్ ఉంటుంది. తర్వాత దీనికి డిఫరెంట్ ఆర్మ్ సూట్ ఉంటుంది. దీంట్లో మనకు బ్రహ్మోస్, ఆఫ్ కోర్స్ బ్రహ్మోస్ అన్నిట్లో ఈరోజు మేజర్ మన ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్, మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వీటన్నిట్లో కూడాను మనకు బ్రహ్మోస్ గ్యారంటీగా ఉంటాయి. టార్పీడోస్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం పెట్టారంటే న్యూ ఏజ్ మనకు వార్ఫేర్ ఉంది కదా, డ్రోన్స్.
అండర్ వాటర్ డ్రోన్స్ కావచ్చు, సీ స్కిమ్మింగ్ డ్రోన్స్ అంటారంటే అది కూడా బోట్ లాగా అది నీటి అలల మీద వచ్చి కొట్టగలిగినటువంటివి, లేదా నార్మల్ గా ఆకాశం నుంచి వచ్చేటువంటి వీటిని కౌంటర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్లస్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, అంటే వీళ్ళు హెలికాప్టర్ వెళ్ళి కొట్టడానికి, షిప్ టు ఎయిర్ మిసైల్స్, షిప్ టు ల్యాండ్ మిసైల్స్, ఇటువంటి మొత్తం సూట్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. రమారమి 75% ఇండిజినస్ కాంపనెంట్స్ ఇవన్నీ. ఇంకా ఇప్పుడు కూడా ఇంజిన్ లాంటివి మనకి కొన్ని మన దగ్గర భారతదేశంలో లేవు కాబట్టి అది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ మోర్ ఆర్ లెస్ ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి. ఫర్ ఎస్పెషల్లీ కమ్యూనికేషన్, నావిగేషన్, దాని సెక్యూరిటీ, అంటే మనకు దాని అవేర్నెస్, సిచ్యువేషనల్ అవేర్నెస్, అది వెళ్తోందంటే దాని చుట్టూతున కనీసం అంటే ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో ఒక డ్రోన్ కానీ ఒక మిసైల్ కానీ ఏదొచ్చినా కానీ దాన్ని పసిగట్టి దాన్ని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ. ప్లస్ స్టెల్త్ అంటే దాని రెడార్ సిగ్నేచర్ ఉంటుంది. స్టెల్త్ లో ఏంటంటే మనకు వాళ్ళ రెడార్ బీమ్ వచ్చి తగిలి వెనక్కి వెళ్ళి అది ఏంటో చెప్తుంది. ఆ రెడార్ సిగ్నల్ ని అబ్జర్వ్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది కాబట్టి స్టెల్త్ అంటారు దాన్ని. అలాగే దాని ముందు పెయింట్ ఏంటంటే కనుక ఒక స్పెషలైజ్డ్ పెయింట్స్ వేస్తారు దానికి. దాంతో ఏమవుతుందంటే దాని మెటాలిక్ రిఫ్లెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదో ఫిషింగ్ బోట్ లాగా వాళ్ళకి కనిపించవచ్చు, వాళ్ళకి ఇది ఫ్రిగేటో వెపన్స్ ఉన్నటువంటిది కనిపించకపోవచ్చు. కాబట్టి అంతటి చాలా అత్యాధునికమైనటువంటిది మనం తయారు చేసుకోగలుగుతున్నాము. యాజ్ యూజువల్ ప్రతి కొత్త షిప్ లాంచ్ కూడా కొత్త ఫీచర్స్ ఉంటాయి దాంట్లో. దీంట్లో ఆఫ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనకు కౌంటర్ డ్రోన్స్ కావచ్చు, లేదా మనకు మన అండర్ సీ డ్రోన్స్ ఫైరింగ్ కావచ్చు, ఇటువంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇది చాలా ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ మూవ్. భారత ప్రభుత్వం ఈ యొక్క నేవీ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి క్రమేపీ మన శక్తి పెంచడం అన్నది ఇట్స్ అ గ్రేట్ న్యూస్ మనకు. ఎస్పెషల్లీ మనకు 62 యుద్ధంలో కానీ 71లో కానీ, 71లో ఆఫ్ కోర్స్ మనం వాడాం, కానీ 62 ఎస్పెషల్లీ 62 యుద్ధంలో మన నేవీ ఎయిర్ ఫోర్స్ బరిలో దిగి ఉంటే చైనా ఓడిపోయి ఉండేది. చైనాకి కెపాసిటీ లేదు. ఈ రోజు చైనాని కౌంటర్ చేయాలంటే, ఇండియన్ ఓషన్ రీజియన్ లో వాళ్ళు దుందుడుకు చర్యలను కౌంటర్ చేయాలంటే మనం అట్లీస్ట్ వాళ్ళకు ఉన్నంత షిప్లు ఉండకపోవచ్చు మనకు, బట్ వాడిని నివారించగలిగినటువంటి డిఫెన్సివ్ కేపబిలిటీతో మనం పెంచుకోవాలి. బహుశా ఇంకొక 5 నుంచి 10 ఏళ్ల లోపల మనకు ఆ క్షమత వస్తుంది. ప్రస్తుతానికి లేదు. చైనా కూడా కెపాసిటీ లేదు, మన మీద అటాక్ చేయగలిగిన కెపాసిటీ చైనా కూడా లేదు. వాళ్ళ ఫోకస్ అంతా కూడాను సౌత్ చైనా సీ, ఈస్ట్ చైనా, ఈస్ట్ ఏషియా, అంటే ఇప్పుడు జపాన్తో వాళ్ళు గొడవలో సీరియస్ గా ఉన్నారు కాబట్టి జపాన్తో కావచ్చు, అమెరికాతో కావచ్చు, టైవాన్, వీటిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకని వాళ్ళు మన సైడ్ తిరిగి మళ్ళీ మన మీద ఫోకస్ పెట్టేంత లోపు మన స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాం. రైట్ సార్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ చైనాతో మనము నో ట్యామ్స్ తోటి గేమ్స్ ఆడుతూ ఉన్నాం. యాక్చువల్లీ దీని గురించి మాట్లాడాలి. చాణక్యుడి సూత్రం ఉంటుంది. యాక్చువల్లీ ఆయన చెప్పేది కూడా ఎప్పుడు కూడా ఏదైనా సరే బలాన్ని ఆధారం చేసుకుని శత్రువుని ఓడించడం జరగదు, ఓన్లీ బలాన్ని బేస్ చేసుకుని పోతే కుదరదు. సో ఖచ్చితంగా స్ట్రాటజిక్ డిసెప్షన్ ఉండాలి, అదే విధంగా మ్యానిపులేషన్ కూడా తోడవ్వాలి అనేది చాణక్యుడి నీతి. అండ్ సున్జు కూడా చెప్తాడు, ఆల్ వార్ఫేర్ ఇస్ బేస్డ్ ఆన్ డిసెప్షన్ అని. సో బేసికలీ ఇది ఖచ్చితంగా మన భారత త్రివిధ దళాలు, మన స్ట్రాటజిక్ ఎవరెవరైతే దీనికి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో, విభాగాల్లో ఉన్నారో, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారేమో. ప్రతిసారి మనం ఇండియన్ ఓషన్ లో ఏదో నోటామ్ ఇష్యూ చేస్తున్నాము, మనం ఏదో మిజైలో ఇంకోటి ఏదో లాంచ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ శత్రు, ముఖ్యంగా చైనాకు సంబంధించినటువంటి సర్వీలియన్స్ షిప్స్, వెజల్స్ ఇవి వచ్చి అక్కడ కస్తీ కాస్తున్నప్పుడు నోటామ్ ని క్యాన్సిల్ చేస్తున్నాము. ఇది గత 3 నెలల్లో కనీసం చాలా నోటామ్స్ ఇష్యూ చేయడము, క్యాన్సిల్ చేయడము చేస్తున్నామని తెలుస్తోంది. ఒకసారి దాని మీద స్టోరీ ఒకటైతే వచ్చింది కానీ, బట్ ఐ వాంట్ మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో విశ్లేషిస్తారా? ఏమేం జరుగుతోంది అసలు? చైనాని మనం ముప్పు తిప్పలు పెడుతున్నట్టుగా ఉన్నటువంటి ఈ కథనాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి? విశ్లేషణ ఏంటి? నోటామ్ అంటే ఫస్ట్ చాలా చెప్పాం కానీ ఇంకోసారి చెప్దాం. నోటీస్ టు ఎయిర్మెన్. కరెక్ట్. నోటీస్ టు ఎయిర్మెన్ అంటే ఆ ప్రాంతంలో మీరు ఫ్లైట్ లో అక్కడ ఏవి ఎగరకూడదు అని మనం వాడికి నోటీస్ ఇస్తున్నాం. ఈ రోజు పలానా టైం నుంచి ఇంకొక రోజు పలానా టైం వరకు నో టైం ఇష్యూ చేస్తే కనుక మొత్తం ఎయిర్ ట్రాఫిక్ అంతా అక్కడ ఆగిపోతుంది. ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళదలుచుకున్నా కానీ వాళ్ళు వేరే సర్క్యూటస్ రూట్ లో వెళ్లాల్సి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఏదో మిజైలో ఇంకేదో ఫైరింగ్ చేస్తున్నామో, ఎయిర్ క్రాఫ్ట్ ఫైరింగ్ ఏదో చేస్తున్నాం, మనకు తెలియదు. కాబట్టి దానికి మీకు ఆ జోన్ లో వస్తే మీకు యాక్సిడెంట్, మీకు చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి, ఎయిర్ స్పేస్ అవాయిడ్ చేయండి అని వార్నింగ్ ఇవ్వడం అన్నది నోటం అంటారు. ఆ నోటం ఇష్యూ చేయడం అన్నది గతంలో ఏం చేసామంటే, మనం ఎస్పెషలీ హంబన్ తోట చైనీస్ అధీనంలోకి వెళ్ళిన తర్వాత యాంగ్ ఫాంగ్ అని చెప్పేసి వాళ్ళు ఒక రీసెర్చ్ వెజల్ వాళ్ళు వచ్చి హంబన్ తోటలో పార్క్ చేసినప్పుడు మనకు చాలా గొడవ అయింది. డిప్లొమాటిక్ గా మనం శ్రీలంకని పర్మిట్ చేయకండి మనం అన్నాము. వాళ్ళు కక్కలేక మింగలేక, ఎందుకంటే వాళ్ళు చైనాతో కూడా వాళ్ళు రుణపడి ఉన్నారు కాబట్టి ఫైనల్ గా ఏదో వాళ్ళని అలవ్ చేశారు. అప్పుడు మనకు అర్థమైంది. ఇన్ఫాక్ట్ అప్పుడు ఉన్నటువంటి రాజపక్ష సోదరులు చైనాకు ఒత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళు.
వాళ్ళ మంత్రి కూడా వెళ్ళి దాన్ని రిసీవ్ చేశాడు అక్కడ సీపోర్ట్ లో అంబంతోటలో. అప్పుడు మనకు అర్థమైంది ఇలా కాదు, చైనాని ఈ విధంగా మనం చేస్తే కుదరదు అని చెప్పి అప్పుడు మనం ఒక పెద్ద బ్రహ్మోస్ మిసైల్ టెస్ట్ కోసం మనం తయారయ్యాం. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి మనం దాన్ని ఆపేసుకున్నాం. తర్వాత ఇలా కాదని చెప్పి మనం ఏం చేసామంటే 2-3 ప్రోటోకాల్స్ పెట్టాం. ఒకటి, వాడు వచ్చినా వాడికి అర్థం కానటువంటి ట్రెజెక్టరీస్ అవన్నీ పెట్టుకొని చేయడం ఒకటి. రెండోది ఏం చేసామంటే వాడిని ముప్పు దిప్పలు పెట్టే దిశగా నోటమ్స్ ఇష్యూ చేస్తాం. ఫస్ట్ మేము ఫైర్ చేయబోతున్నామో పలానా రోజు ముందుగానే ఒక నెల రోజు ముందుగానే చెప్పేస్తాము. వాడేం చేస్తాడు, హాయిగా వచ్చేవాడు ఎక్కడో తిష్టేసుకొని ఇండియన్ ఓషన్ రీజియన్లో ఎక్కడో కూర్చొని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటాడు. చాలా పవర్ఫుల్ రెడార్స్ ఉన్నాయి వాడి దగ్గర. మన కమ్యూనికేషన్ కావచ్చు, దీని ట్రెజెక్టరీ కావచ్చు, స్పీడ్ కావచ్చు, దాని స్టెల్త్ కావచ్చు, దాన్ని డిటెక్ట్ చేయొచ్చా చేయలేమా ఇవన్నీ కూడా చెక్ చేయడానికి వాడు వస్తాడు అక్కడికి. వాడు వచ్చాక మనం ఫైరింగ్ ఆపేసేవాళ్ళు. అందరూ ఏమనుకున్నారంటే చైనాకి భయపడి మన వాళ్ళు ఆపేశారు అనుకున్నారు. ఇది ఒక స్ట్రాటజీగా చేస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. అదే పనిగా వాళ్ళు ఒక ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ December 1 నుంచి 4 లోపు 3545 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ నుంచి సముద్రం ఆ ప్రాంతం అంతా మీరు ఎవరు ఎగరడానికి వీల్లేదు అని నోటం ఇష్యూ చేశారు, క్యాన్సిల్ చేశారు. దాన్ని ఎప్పుడు సరిగ్గా దాన్ని ఫైర్ చేసేదానికి ఒక రోజు ముందర క్యాన్సిల్ చేశారు. అలాగే December 6 నుంచి 8 వరకు 1480 కిలోమీటర్లు మనకు వీలర్ ఐలాండ్ అని మనకు ఒడిశాలో ఉంది. దాన్ని అఫ్ కోర్స్ ఇప్పుడు APJ అబ్దుల్ కలాం ఐలాండ్ అని పేరు పెట్టాం మనము. మోస్ట్ ఆఫ్ అవర్ మిజైల్ టెస్ట్ అక్కడే జరుగుతాయి. అక్కడ ఈ 1480 కిలోమీటర్స్ నోటం ఇష్యూ చేసాము, అది క్యాన్సిల్ చేసాం. తర్వాత గత 2 నెలలుగా చూస్తే కానీ October 15 నుంచి 17 వరకు సేమ్ 3550 కిలోమీటర్స్. ఇప్పుడు December 1 4 ఇష్యూ చేసి కూడా 3545 కిలోమీటర్స్, ఒక 5 కిలోమీటర్ల తేడా. అంటే ఈ రెండు కూడా మోస్ట్ లైక్లీ సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ ఉంటుంది అని చాలా మంది విశ్లేషకులు భావించారు. అది మన దగ్గర ఉన్న K4 ఫర్ ఇన్స్టెన్స్ మనకు సబ్మరైన్ లాంచ్డ్ K4 అంటే గ్యారంటీడ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ. రేపు మొత్తం మన భూమిలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి అన్ని న్యూక్లియర్ సైట్స్ ని ఫస్ట్ అటాక్ లో వాళ్ళు ధ్వంసం చేసినా మనం సబ్మరైన్ నుంచి కొట్టగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. అది K4 మిసైల్, మనది సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్, అది న్యూక్లియర్ పవర్డ్ మిసైల్. దీని యొక్క టెస్టింగ్ జరుగుతోంది అని చెప్పి వాడు ప్రతిసారి అనౌన్స్ చేయగానే వాడు వస్తాడు, వాడు రాగానే ఆపేస్తాం, వాడు వెళ్ళిపోగానే మళ్ళీ మనం టెస్ట్ చేస్తున్నాం, ఇలా వాడిని సతాయిస్తున్నాం. అలాగే మనకు November 25, 27 మధ్యలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో టెస్ట్ చేయబోతున్నామని చెప్పి అక్కడ నోటం ఇష్యూ చేసాం, అది క్యాన్సిల్ చేసాం. సో అందుకని చైనీస్ ఖర్చు మనం అర్థం చేసుకోవాలి. వాడు ఈ టెస్ట్ జరుగుతోందంటే వాడు కనుక రీసెర్చ్ వెసల్స్ మనకు ఇండియన్ ఓషన్ రీజియన్లోకి రావాలంటే సౌత్ చైనా నుంచి తిరిగి మలక్కా స్టేట్స్ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తే వాడికి సప్లై చైన్ లాజిస్టిక్స్ ఎక్కడ ఉన్నాయి. ప్రతిరోజు వాడు శ్రీలంకకి వెళ్ళలేడు, అంబంతోటకి వెళ్ళలేడు. కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే వాడికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఫ్యూల్ ఖర్చు ఉంటుంది, వాడికి ఆ క్రూ కావాల్సిన ఆహారం ఇవన్నీ కావాలంటే అది సముద్రంలో వెళ్ళాలంటే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎంతకాలం ఉండలేడు వాడు, మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది వాడికి. లేదా వాడు మళ్ళీ అక్కడి నుంచి మనకు జిబోటీకి వెళ్ళాల్సి వస్తుంది. జిబోటీలో వాడికి ఒక స్థావరం ఉంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఎంత దూరం ఇది, ఎన్ని వేల కిలోమీటర్ల సముద్రంలో తిరగాల్సి వస్తుంది వాడికి. కాబట్టి వాడిని డ్రైన్ చేస్తున్నాం, వాడిని సతాయిస్తున్నాం, మనం వాడిని ఇక్కడ దాకా లాగుతున్నాం, సక్ చేస్తున్నాం. ఇక ఇండియన్ ఓషన్ రీజియన్కి వచ్చాక క్యాన్సిల్ చేస్తున్నాం, మళ్ళీ వాడు దాన్ని రీడిప్లాయ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా వాడిని సతాయించి వాడిని మనం మన టెస్ట్ అన్ని మనం చేసుకుంటున్నాం. భారతదేశం ఈ విషయంలో చాలా సూపర్. మన సైంటిస్ట్ వల్ల కెపాసిటీ ఇంత అంతా కాదు. అమెరికానే మనం చెక్మాయించాం మనం. అప్పుడు మనకు తెలుసు వాజ్పేయి గారి హయాంలో మనం ఎలా చేసాం. అది పి నరసింహారావు గారి ప్రైమ్ మినిస్టర్షిప్ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు ఇవన్నీ న్యూక్లియర్ టెస్ట్ కు ప్రిపేర్ అవుతుంటే అమెరికా శాటిలైట్ చూసి మనల్ని వార్నింగ్ ఇచ్చింది. మాకు తెలుసు మీరు ఏం చేయబోతున్నారో, మీరు చేయడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు పి నరసింహారావు గారు కలాం గారిని పిలిచి, వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు, మరి ఏం చేస్తావు చేయి, నీకైతే నేను క్లియరెన్స్ ఇస్తున్నా కానీ వాడికి తెలియకుండా ఏం చేస్తావు చేయి అన్నాడు. అప్పుడు మన సైంటిస్ట్ అందరూ వాళ్ళ శాటిలైట్స్ ఎప్పుడు వెళ్తాయి చూసి ఆ శాటిలైట్ వెళ్ళిపోయాక ఏదో ఒక మూవ్మెంట్ చేయడం, ఎక్విప్మెంట్ మళ్ళీ రాగా తీసుకొచ్చి అక్కడే పెట్టడం, ఇలా వాళ్ళ శాటిలైట్స్ ను ఫూల్ చేసి మన వాళ్ళు తయారు చేసి పెట్టారు. అన్ఫార్చునేట్లీ పి నరసింహారావు గారు ఓడిపోయారు అప్పుడు ఎలక్షన్ లో. అప్పుడు అది వాజ్పేయి గారు హ్యాండ్ ఓవర్ చేశారు. నిర్ణయం వాజ్పేయి గారు చేశారు కానీ దాని ముందర జరిగిందంతా కూడా మనకు పి నరసింహారావు గారు తర్వాత మనకు అబ్దుల్ కలాం గారు వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారు. అమెరికా అంత వాళ్ళ టెక్నాలజీనే వాళ్ళ ఇంటెలిజెన్స్ మనం ఈజీగా మనం ఫూల్ చేయగలిగామంటే చైనా ఎంత పాటి మనకి. కాబట్టి మన ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంది, అందుకే అది చేస్తున్నాం. ఈ యొక్క డిసెప్షన్ కెపాసిటీ అనేది మనం చాలా అద్భుతంగా చేస్తున్నాం. అంతవరకు మనకు ఉన్నటువంటి పెరిఫరల్, ఎందుకంటే న్యూస్ చదివితే నోటం ఇష్యూ చేశారు, నోటం క్యాన్సిల్ చేశారు. ఎందుకు ఏదో చైనా రీసెర్చ్ మేజర్ వచ్చింది కాబట్టి వీళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇంతనే మనకు పెరిఫరల్ గా ఎవరైనా అనాలిసిస్ చేస్తారు కానీ ప్యాటర్న్ చూసామంటే మనకు అర్థం అవుతుంది. ఎలా చైనాను ఆడుకుంటాం మనం అర్థం చేసుకోవచ్చు. అద్భుతం, నిజంగా వండర్ఫుల్. మన డిఫెన్స్ కు సంబంధించింది, మన రక్షణ రంగానికి సంబంధించినటువంటి నిష్ణాతులు వీళ్ళు ఎటువంటి థ్రెట్ వచ్చినా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అన్నది
నిజంగా ఇది ఒక ఎంత పాజిటివ్ సిగ్నల్. అన్ఫార్చునేట్ మనకి ఎందుకు మీడియాలో దీని గురించి చర్చలు జరగవో నాకు తెలియదు, కానీ మన వీక్నెస్ గురించే ఏదో అంటారు, ఇంటెలిజెన్స్ చిన్న అటాక్ జరిగిన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇటువంటి చెత్త మాట్లాడతారు. కానీ ఎంత అద్భుతంగా మనం చైనా వంటి దేశాన్ని మనం ఫూల్ చేయగలుగుతున్నాం అనేది నిజంగా వి షుడ్ ఆల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎంత అద్భుతంగా మనం వాళ్ళని ఒక ఆట ఆడిస్తున్నామో చూస్తుంటే కానీ చాలా సరదాగా ఉంది నాకైతే. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇలాగే అంటే చైనా కబంధ హస్తాల్లోకి పోయింది అనుకున్న మాల్దీవ్స్ కాస్త కొంతకాలం కొంత ఊగిసలాడింది, కొంత తోక జాడించే ప్రయత్నం చేసింది. తోక కట్ చేసిన వెంటనే మాల్దీవ్స్ మళ్ళీ మన కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు మాల్దీవ్స్ తోటి భారత దళాలు మాల్దీవ్స్ కలిసి ఇండియా మాల్దీవ్స్ మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి. కేరళలో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ ఎక్సర్సైజెస్ జరుగుతాయి. ఎక్కువేరిన్ అనే ఒక పేరుతోటి తిరువనంతపురం దగ్గర చేస్తున్నటువంటి ఈ విన్యాసాల ఉద్దేశం ఏంటి, అండ్ ఈ యుద్ధ విన్యాసాల ప్రాధాన్యత ఏంటి చెప్తారా? అంటే ఏకువెరన్ అన్నది మాల్దీవ్స్ భాషలో మిత్రుడు అన్నటువంటి అర్థం వస్తుంది. ఓకే. ఇది మనకు సంస్కృతం, మన దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి మలయాళం, ఈ భాషల నుంచే వాళ్ళ భాష కూడా వచ్చింది. వాళ్ళ భాష ఎక్కడి నుంచో ఆకాశం నుంచి పుట్టి రాలేదు. అది కూడా భారత భూఖండంలో భాగమే కాబట్టి ఆ భాష కూడా అదే. సో ఏకువీరన్ అన్నది మనం అందరం కూడా మైత్రి అన్నటువంటి, ఫ్రెండ్స్ అన్నటువంటి పేరు వచ్చేటువంటి మాట. అది 14వ ఎడిషన్. ఇది అంటే 14 దఫాలుగా గతంలో మనం మాల్దీవ్స్ తో ఎక్సర్సైజ్ చేసాం. మాల్దీవ్స్ ఏ పాటిది, చిన్న నల్లి కంటే చిన్నది. అది ఈజీగా నలిపేయచ్చు మనం. కానీ వాళ్ళకి ఎంత గౌరవిస్తున్నాం మనం. మాల్దీవ్స్ యొక్క సైన్యానికి మొత్తం సపోర్ట్ బేస్ మనమే. వాళ్ళకు ఎక్విప్మెంట్ దగ్గర నుంచి వాళ్ళకు అఫ్ కోర్స్ దాంట్లో మన లాభాపేక్ష కూడా ఉంది. మనం అక్కడ మన సర్వేలెన్స్ పెట్టుకుంటున్నాము, మన రెడార్స్ పెట్టుకుంటున్నాము, మన లిసనింగ్ పోస్ట్ పెట్టుకుంటున్నాము. చైనా అక్కడ ఏం చేస్తోంది, గతివిధులన్నీ మనం గమనిస్తున్నాము. పాకిస్తాన్ కూడా మాల్దీవ్స్ ను వాడుకునేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇంటెలిజెన్స్ అంతా కూడా మనం ఉంటాయి. రెండు అఫ్ కోర్స్ వాళ్ళ ఫోర్సెస్ కూడా, మాల్దీవ్స్ ఫోర్సెస్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము, వాళ్ళకు ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాము, వాళ్ళకి బోట్లు ఇస్తున్నాము, పెట్రోల్ బోట్స్ ఇస్తున్నాము, హెలికాప్టర్స్ ఇస్తున్నాము. తర్వాత మనకు వాళ్ళకి కావాల్సినటువంటి స్మాల్ ఆర్మ్స్, వాళ్ళకి ఏమైనా పైరసీ కానీ ఎటువంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కొనేటువంటి శక్తి మనం ఇస్తున్నాం. గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకు తెలుసు, వాళ్ళ ప్రెసిడెంట్ గయూమ్ ని అక్కడ కూలో అతన్ని తీసేసి అరెస్ట్ చేస్తే మన నేవీ వెళ్ళి వాళ్ళని మ్యూటినర్స్ అందరినీ ఓడించి వాళ్ళని చంపేసి మళ్ళీ గయూమ్ ని రెస్టార్ చేశాం మనం. కాబట్టి ఫస్ట్ రెస్పాండెన్స్ ఎప్పుడు భారతదేశమే. వాళ్ళకి శక్తి లేకపోవచ్చు, అందుకని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం మనం. ఆ దేశంలో మళ్ళీ ఇటువంటి విపత్కరమైన పరిస్థితి రాకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం మనం. దీంట్లో ఇంకా జియో స్ట్రాటజికల్ ఏంటంటే కనుక పాకిస్తాన్, మనం ఇద్దరం ముస్లిం దేశం అని చెప్పి, ముస్లిం ఉమ్మా అని చెప్పి ఇస్లాంను వాడుకొని అక్కడ దూరేటువంటి ప్రయత్నం చాలా చేసింది. భారతదేశం చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళని దూరం పెట్టారు. మౌజు వచ్చిన తర్వాత మనం చూసాం, ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ తోటి ఆయన గెలిచాడు. తర్వాత చైనీస్ హస్తాల్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. చైనా అక్కడి నుంచి హిమాలయన్ వాటర్స్ వాళ్ళు షిప్పుల్లో వీళ్ళకి పంపించారు. చైనా ఎక్కడ, హిమాలయన్ నీళ్ళు ఎక్కడ, మాల్దీవ్స్ ఎక్కడ, అక్కడి నుంచి బయలుదేరిందంటే ఎన్ని రోజులకు వస్తుంది ఇక్కడికి. వీళ్ళు కనుక ఐలాండ్ లో వాళ్ళకి నీళ్ళు, క్లీన్ వాటర్ సోర్సెస్ ఉండవు కదా వాళ్ళ ప్రజలకి. సముద్రం నీళ్ళు ఎంత డిసైలనేట్ చేసుకుంటారు వాళ్ళు. అది తాగడానికి అంత పెద్దగా పనికిరావు. అవి తాగడానికి కావాల్సినవి వేరే ప్లాంట్స్ ఉంటాయి, వాటికి వేరే ప్రోటోకాల్స్ ఉంటాయి అవన్నీ. కాబట్టి ఆ ఎక్విప్మెంట్ అంతా భారతదేశం సప్లై చేసింది గతంలో. అవన్నీ ఒకవేళ ఫెయిల్ అయినాయంటే వాళ్ళకి కనీసం నీళ్లు కావాలంటే, బాటిల్ నీళ్లు కావాలన్నా మనకు కొచ్చిన్ ట్రివాండ్రం నుంచే వెళ్ళాలి అక్కడి నుంచి. కాబట్టి భారతదేశం ఫస్ట్ రెస్పాండర్. కాబట్టి అది తెలుసుకొని మళ్ళీ క్రమేపీ చైనా నుంచి మళ్ళీ భారత కూటమిలోకి వచ్చేసాడు మోజో కూడా. ఇప్పుడు మనకు మోకరిల్లిపోయాడు, అతన్ని సేవ్ చేసాం. కానీ ఈ యొక్క మిలిటరీ అన్నది భారత ఇన్ఫ్లుయెన్స్ నుంచి జారిపోకుండా మనం కాపాడుకుంటున్నాం. చైనా మళ్ళీ అక్కడ వచ్చి మిలిటరీ ఎక్సర్సైజ్ చేసి అక్కడ బేస్ పెట్టుకొని లిసనింగ్ పోస్ట్ పెట్టుకుందంటే కనుక మనకు చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే మనకు కీలకమైన ఇన్స్టాలేషన్స్ అనేది దక్షిణంలో ఉన్నాయి. మనకి ఇస్రో ఉంది అక్కడ, మనకు శ్రీహరికోట లాంచ్ సైట్ ఉంది, ట్రివాండ్రం బాబా విక్రమ్ సారాభాయ్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఉంది మనకు, తర్వాత కూడంకులం న్యూక్లియర్ ప్లాంట్ ఉంది అక్కడ. చాలా మనకు ఎస్టాబ్లిష్మెంట్స్ తమిళనాడు కోస్ట్ లో మనకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వల్లరబుల్ అయిపోతాయి. మాలేలో ఎక్కడో మాల్దీవ్స్ లో కూర్చొని మనం ఏమైనా చేస్తే. అఫ్ కోర్స్ మనం డిఫెన్స్ రౌండ్ అప్ లో గతంలో మనం శాస్త్రం కాకముందు మనం డిఫెన్స్ రౌండ్ అప్ అని పేరు పెట్టాం కదా, దాంట్లో మనం లక్షద్వీప్ లో మనం పెట్టినటువంటి ఎయిర్ ఫోర్స్ బేసు, తర్వాత మన నేవల్ బేసెస్ గురించి కూడా చర్చించాం. మనం కూడా లక్షద్వీప్ లో పటిష్టం చేస్తాం. కానీ బట్ మాల్దీవ్స్ మనకు చాలా కీలకమైనటువంటిది. మనం షిప్పింగ్ లేన్స్ చూస్తే కనుక మన గల్ఫ్, వెస్ట్ ఏషియా నుంచి మనకు చైనా కానీ మనకు ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళాలంటే ఆ పాతంతా కూడాను మాల్దీవ్స్, లక్షద్వీప్ మధ్యలోంచి వెళ్ళాలి. అవి వెళ్ళి శ్రీలంక కింద నుంచి మళ్ళీ మనకు అండమాన్ నికోబార్ లో చివరి టిప్ లో ఉన్నటువంటి ఇందిరా పాయింట్ దగ్గర నుంచి ఇండోనేషియాలో ఉన్నటువంటి
ఉత్తరాన ఉన్నటువంటి వాళ్ళ అచే ప్రావిన్స్, ఈ రెండింటి మధ్యలో 100 మైళ్ళ సముద్రం ఉంటుంది. అక్కడి నుంచే వెళ్ళాలి. వెళ్ళి మలక్కా స్టేట్ గుండా వెళ్ళాలి. ఇది ఒక రిబ్బన్ లాంటిది అనమాట. మనకు లక్షద్వీప్ మాల్డీవ్స్ మధ్యలో నుంచి, శ్రీలంక కింది నుంచి, ఇందిరా పాయింట్ నుంచి వాళ్ళు మలక్కా స్టేట్స్కి వెళ్ళాలి. ఈ యొక్క ప్యాటర్న్, ఈ యొక్క పాత్ చాలా క్లియర్. మొత్తం మెజారిటీ షిప్మెంట్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి జరుగుతాయి. అందుకని మాల్డీవ్స్ మన చేతిలో ఉండడం అని చాలా కీలకం. అందుకనే లక్షద్వీప్ లో సెంటర్స్ పెట్టుకున్నాము, మాల్డీవ్స్ తోటి ట్రైనింగ్ చేస్తున్నాము, వాళ్ళకి గౌరవం ఇస్తున్నాం. వాళ్ళని ఇగ్నోర్ చేసా మీరేంటి అని చెప్పి మనం వాళ్ళని అవహేళన చేయడం, మాకంటే సామతులు మీరు అన్నట్లా బిహేవ్ చేయడం అనేది గతంలో కాంగ్రెస్ చేసింది. ఫర్ ఇన్స్టెన్స్ నేపాల్లో రాజును తీసేసి కమ్యూనిస్ట్ సోకాల్ డెమోక్రసీని తీసుకొచ్చింది సోనియా గాంధీ. ఆవిడని కఠ్మండులో పశుపతినాథ్లో ఆవిడకి పర్మిషన్, దర్శనానికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి, ఆవిడ క్రిస్టియన్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు. కసి కొద్దీ ఆ దేశంలో రాచరికాన్ని తీసేసి సోకాల్ డెమోక్రసీ తీసుకొచ్చింది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిస్ట్స్. సీతారాం యేచూరి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ అంతా నానా చెత్త చేసి వచ్చారు. దాంతో ఈరోజు నేపాల్ ఎటువంటి పరిస్థితుల్లో చూసాం మనం. కాబట్టి ఇక్కడ కూడా మాల్డీవ్స్ లో కూడా అటువంటి పరిస్థితి రాకుండా మనం అక్కడ ఏదైనా దుందుడుకు చర్యల్లో మనం రా వెళ్ళి ఏదైనా చేసి అక్కడ రెజిమ్ చేంజ్లు ఇవన్నీ చేస్తే కనుక మళ్ళీ మన చేజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి గౌరవం ఇస్తామని చేస్తున్నాం. వాళ్ళని అగౌరవపరచకుండా వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తూ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. మనకు కేరళలో 15 రోజులు, ఆల్మోస్ట్ 2 వారాలు ఈ ట్రైనింగ్ చేయడం అనేది ఒక విధమైనటువంటి స్ట్రాటజిక్ మూవ్. పాకిస్తాన్ అలాగే మనకు చైనా ఇద్దరిని దూరం పెడుతున్నాం. అఫ్ కోర్స్ అమెరికా కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి. అమెరికా పెద్దగా దాన్ని అంత ఇన్వాల్వ్ అవ్వట్లేదు. చైనా ఎక్కడికి వెళ్తే చైనాని కౌంటర్ చేయడానికి అమెరికా కూడా వెళ్తుంది. మాల్డీవ్స్ కూడా అంతటి ఇంట్రెస్ట్ ఉన్నాయి. కానీ భారతదేశానికి వదిలేసింది అమెరికా. కాబట్టి మన ఇన్ఫ్లుయెన్స్ తగ్గకుండా మనం ఒకటి ఇవన్నీ చేసుకుంటున్నాము. చాలా స్ట్రాటజిక్. జరిగే యుద్ధ విన్యాసాలు వాళ్ళు ఎంతమంది వస్తారు, 1000 మంది వస్తారు, మహా అంటే 500 1000 మంది వస్తారు. మనం అంతనే ఉంటాం. అది పెద్ద ఇష్యూ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాటజిక్ గా మనం చైనా వాళ్ళ యొక్క కూటమిలోకి వెళ్లకుండా దీన్ని కాపాడగలిగాం. మన స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో పెట్టుకోగలిగాం. అద్భుతమైనటువంటి ఇది ఒక ప్రోటోకాల్. మనం 14 ఇది 14th ఎడిషన్. కాబట్టి ఆ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నాం మనం. ఎస్ సార్. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విజయవంతంగా హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్ ని విజయవంతంగా పరీక్షించగలిగింది. అండ్ 800 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నటువంటి రాకెట్ స్పీడ్ తో వెళ్తున్నటువంటి దాని నుంచి ఆ పైలట్ ఎజెక్ట్ అయినటువంటి అది ఈ టెక్నాలజీ భారతదేశపు స్వదేశీ టెక్నాలజీతోని దీన్ని తయారు చేశారని తెలుస్తోంది. ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తారా? అంటే మనకు ఫ్లైట్ లో ఎస్పెషల్లీ ఫర్ ఇన్స్టెన్స్ దుబాయ్ ఎయిర్ షోలో చూసాం మనం. ఆ పైలట్ క్రాష్ అయిపోతున్నప్పుడు ఎజెక్ట్ ఎందుకు అవ్వలేదు చాలా ప్రశ్నలు వచ్చాయి మనకు. ఫ్లైట్స్ లో ఆప్షన్ బటన్ నొక్కంగానే ఆ మొత్తం పైలట్ సీట్ ఎగిరిపోతుంది అనమాట. ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయినా కానీ ఇతను బతుకుతాడు. ఇతని కింద బూస్టర్స్ ఉంటాయి. మనకు రాకెట్ ఎలా ఫైర్ అవుతాయి అలా బూస్టర్స్ ఫైర్ అవుతుంది సీట్ కింద. ఫైర్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని పైన ఉన్నటువంటి పైలట్ పైన ఉన్నటువంటి గ్లాస్ విరిగిపోతుంది. ఇతను పైకి ఎజెక్ట్ అయిపోతాడు. ఎజెక్ట్ అయిపోయిన తర్వాత అది పుష్ చేస్తుంది చాలా పైకి. అది వెనక్కి పుష్ చేస్తుంది. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ ముందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇతను వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి ఒక పర్టికులర్ హైట్ వచ్చిన తర్వాత పారాచూట్ డిప్లాయ్ అవుతుంది. పారాచూట్ డిప్లాయ్ అయ్యి సేఫ్ గా ల్యాండ్ అవుతాడు. ఇది ఈ టెక్నిక్ దాన్ని. అన్ఫార్చునేట్ ఏంటంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్సే లేవు మన దగ్గర. తేజస్ ఫస్ట్ టైం వచ్చింది. అన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. రఫైల్స్ కావచ్చు, లేదా మనకు మిగ్గులు కావచ్చు, మిరాజులు కావచ్చు, సుకోయిల్ కావచ్చు, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆల్రెడీ ఈ యొక్క ఎజెక్షన్ సీట్స్ అని వాళ్ళ టెక్నాలజీ వాళ్ళే మనకి ఇస్తున్నారు ఆల్రెడీ. కానీ ఇప్పుడు తేజస్ పెట్టుకున్న తర్వాత కూడా మనం అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇటువంటి కొన్ని నీష్ టెక్నాలజీస్, చాలా స్పెషలైజ్ టెక్నాలజీస్ ఏమున్నాయో అవి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. తేజస్ రమారమి 50 నుంచి 60% మాత్రమే భారతదేశం కాంపనెంట్స్ ఉన్నాయి. మిగతా అబౌట్ బిట్వీన్ 30 to 40% వాళ్ళమే ఉన్నాయి. అఫ్ కోర్స్ ప్రతి బ్యాచ్ లో మనం ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. జీ ఇంజన్ మనకు తెలిసిన విషయమే, జీ నుంచి తెచ్చుకోవాలి. అలాగే ఈ ఎజెక్షన్ సీట్స్ లాంటివి చాలా అంశాలు. దాంట్లో మెటలర్జీ కూడా కొన్ని మెటల్స్ మన దగ్గర లేనే లేవు, ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఫర్ ఇన్స్టెన్స్ రేర్ ఎర్త్ మినరల్స్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇటువంటి చాలా మనకు టెక్నాలజీస్ కానీ కాంపనెంట్స్ కానీ ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. వాటిల్లో ఎక్కడెక్కడ మనం ఇంకో దేశాల మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి మనకు క్రిటికల్ గా ఉందో అవన్నీ క్రమేపీ మన దేశంలో మనం తయారు చేసుకునేటువంటి ఒక ప్రక్రియ మోదీ ప్రభుత్వం వచ్చిందో చాలా సీరియస్ గా ఫోకస్ చేశారు. అందుకనే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఆత్మనిర్భరత అనేది ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఇంపోర్ట్స్ కాకుండా వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా మన దేశంలో మనం దాని ఆ టెక్నాలజీని పెట్టుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. సీట్ ఎజెక్షన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ చేస్తున్నారు. కానీ ఫస్ట్ టైం భారతదేశంలో మనం టెస్ట్ చేసాం. చాలా సక్సెస్ఫుల్ గా టెస్ట్ అయింది. ఇది 800 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నటువంటి ట్రైన్ అంటే రమారమి ఫ్లైట్ కూడా అంతే స్పీడ్ లో వెళ్ళేటువంటి ఉంటుంది. అఫ్ కోర్స్ మ్యాక్
మ్యాక్ 1 మ్యాక్ 2 స్పీడ్ లో వెళ్ళేటువంటి స్పీడ్ ఉండొచ్చు. క్రాష్ అయ్యేటప్పుడు బహుశా వాళ్ళు స్లో డౌన్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఒక అద్భుతమైన టెస్ట్. ఇంతకంటే ఫాస్ట్ గా వెళ్ళే ఫ్లైట్స్ కూడా ఉండొచ్చు. బట్ దిస్ ఇస్ అ సక్సెస్ఫుల్ స్టోరీ. రేపు నేను స్పీడ్ ఇంక్రీజ్ చేసి చేయొచ్చు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ప్రోటోకాల్స్ చేస్తారు. ఇది మరి ఫ్లైట్ లో ఎందుకు టెస్ట్ చేయలేదు, ఒక ట్రైన్ లో ఎందుకు టెస్ట్ చేశారని ఎవరన్నా అడగచ్చు. ఫ్లైట్ లో టెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఎజెక్ట్ అయితే కనుక ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ చేసేవారు ఉండరు కాబట్టి కంపల్సరీ క్రాష్ అయిపోవాలి. ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ చేసుకొని టెస్ట్ చేసే అంత ఎయిర్ క్రాఫ్ట్ మన దగ్గర లేవు కాబట్టి అటువంటి పనులు చేయం మనం. కాబట్టి నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏంటి, హై స్పీడ్ ట్రైన్ లో చేసాం మనం. హై స్పీడ్ ట్రైన్ లో మన వీడియో కూడా చూసిండొచ్చు. హై స్పీడ్ ట్రైన్ వెళ్తున్నప్పుడు అది షూట్ చేస్తుంది. షూట్ చేయగానే మొత్తం పైన రూఫ్ ఎగిరిపోయి అతను వెనక్కి వెళ్ళిపోతాడు. దెన్ మళ్ళీ సేఫ్ గా పారాచూట్ తో ల్యాండ్ అవడం అన్నది టెస్ట్ చేసాం మనం. ఇది మనకు రాబోయేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఎయిర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటిలన్నింటిలో కూడా మనకు పనికొస్తుంది. తేజస్ MK1A ఇప్పుడు మనమైతే మనకు ఆప్షన్ లేదు, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. MK2 రాబోతుంది నెక్స్ట్ ఇయర్, ఫస్ట్ ప్రోటోటైప్ మనం దాన్ని టెస్ట్ చేయబోతున్నాం. దాని తర్వాత AMCA రాబోతుంది మోస్ట్ లైక్లీ 2027 2028 మధ్యలో దాని ఫస్ట్ ప్రోటోటైప్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. 2030 to 2032 లోపల అది సీరియల్ ప్రొడక్షన్ వెళ్తుంది. వాటన్నిటికి కూడా మన ప్రోడక్ట్సే మనం పెట్టే దిశగా ఈ టెస్టింగ్ అన్నది జరిగింది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి టెస్టింగ్. ఒక టెక్నాలజీ మనం ఇంకోరి మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఎయిర్ క్రాఫ్ట్ లో ఏమేం చేయాలో అవన్నీ ఫోకస్ చేస్తున్నాం మనం. మెటలర్జీ ఫర్ ఇన్స్టెన్స్, మనకు బ్రహ్మోస్ లో ఉన్నటువంటి మెటలర్జీ మన దగ్గర టెక్నాలజీ లేకుండా ఉంటుంది. ఫ్యూయల్ టెక్నాలజీ మన దగ్గర లేకుండా ఉంటుంది. అన్ని రష్యానే ఇచ్చేది. మనం వద్ద స్క్రూలు నట్లు బోట్లు పెట్టి దాన్ని ఫైర్ చేసే, దాని ఏమంటారంటే సైలో ఉంటుంది కదా, దాని క్యానిస్టర్ ఉంటుంది కదా, అదొకటి మనం తయారు చేసాం. ఒక 10% మాత్రం మనం చేసాం, 90% రష్యా నుంచి తెచ్చుకున్నాం. ఇప్పుడు రివర్స్ 80% మనం చేస్తున్నాం, 20% రష్యన్స్ ఉంది. అది కూడా ఎందుకంటే జేవీ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకోవాలి కాబట్టి కొంచెం తీసుకుంటాం. కానీ టెక్నాలజీ మనం మాస్టర్ చేసాం. దీంట్లో కూడా అదే టెక్నాలజీ మనం మాస్టర్ చేస్తున్నాం. క్రమేపీ టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇది ఇండస్ట్రీకి ఇచ్చేస్తాం. గతంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలే చేస్తుండేవి, ఇప్పుడు ఇండస్ట్రీకి ఇచ్చేస్తాం. మనకు పెద్ద మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకు. L&T, మనకు మహీంద్రాస్, టాటాస్, అదానీస్, ఈవెన్ అంబానీస్, చాలా మంది డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ వెళ్తాయి. లేదా ఈ టెక్నాలజీ ఇన్నోవేట్ చేసి ఇంకెవరైనా ప్రైవేట్ రంగ సంస్థలు కూడా తీసుకురాగలిగితే, చిన్న చిన్న SMEs కూడా తీసుకురాగలిగితే దానికి కూడా ఓపెన్ ఉంది. ఆ టెక్నాలజీ ఇప్పుడు DRDO అధీనంలో ఉంది. DRDO దాన్ని టెస్ట్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేసింది కాబట్టి ఆ టెక్నాలజీని ఎవరైనా పార్ట్నర్కి ఇచ్చి దాన్ని మళ్ళీ సీరియల్ ప్రొడక్షన్ చేయొచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి మనకు ఉపలబ్ధి. సెకండ్, ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా వెళ్ళొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇవే రఫైల్స్ కావచ్చు, ఇవే సుకోయిలకు కావచ్చు, లేదా F-16 లాంటి వాళ్ళకి కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు, గ్రిప్పెన్ కావచ్చు, ఎవరికైనా వాళ్ళు కనుక ఆల్టర్నేట్ తీసుకోవాలంటే మన దగ్గర ఇంకా చీపర్ ఆల్టర్నేటివ్స్ ఇస్తాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాస్ట్లీ వాటి కంటే కూడా మనం ఒక చీపర్ ఎజెక్షన్ సీట్స్ మనం ఇవ్వగలిగినటువంటి ఒక ఇండస్ట్రీ మనం ఎంటర్ అవుతున్నాం. మనకు ఉపయోగపడుతుంది, ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది DRDO ఒక లాస్ట్ 5-6 years లో అతను మన డిఫెన్స్ రౌండ్ అప్పుడు క్షాత్రం చూసిన వాళ్ళందరికీ కూడాను DRDO ఎన్ని అద్భుతాలు సృష్టించిందో వాళ్ళందరూ కూడా చూడొచ్చు. దాంట్లో ఇంకొక మైలురాయి కింద, ఒక అద్భుతమైన సక్సెస్ కింద మనం భావించాలి. వాళ్ళందరినీ కూడా అభినందిద్దాం. ఎస్ సార్. ఇక మరొక అభినందన కూడా ఇవ్వాలి మనము. మన దేశంలోనే ఇంకో కొత్త టెక్నాలజీ, అంటే టెక్నాలజీ కూడా కాదు, టెక్నాలజీ కానీ టెక్నాలజీ నిజానికి ల్యాండ్ అయినటువంటి హెలికాప్టర్స్ లేకపోతే మన ఏవైతే ఆయుధ సామాగ్రి ఫైటర్ జెట్స్ ఉంటాయో కాపాడుకునే విధంగా చిన్న డ్రోన్ తోటి పెద్ద విధ్వంసం సృష్టించడానికి వీలున్న నేపథ్యంలో, ఇప్పుడు కొంత వార్ఫేర్ మారిపోయిన టైంలో ఆ చిన్న డ్రోన్స్ ని మనం కూల్చడాన్నా ఇంకోటి చేయాలన్నా, దాని నుంచి బయటపడాలన్నా కానీ చాలా తక్కువ డబ్బు ఖర్చుతోటి ఇప్పుడు ఒక నెట్స్ లాగా ఒక దాన్ని తయారు చేశారు. ఫిజికల్ బ్యారియర్స్ ని తయారు చేసి ఇప్పుడు మన చేతక్ హెలికాప్టర్స్ వీటిని రక్షించడానికి ఒక కొత్త, అంటే అఫ్ కోర్స్ ఇండియన్ జుగాడ్ ఇది. సో చాలా ఇంట్రెస్టింగ్ విషయం సార్ ఇది. దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది చూస్తేనే, ఫోటో చూస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అంటే ఇంత సింపుల్ గా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన పెద్ద పెద్ద కాస్ట్లీ వెపనరీని అని చెప్పేసి. అంటే మనకు గత 70 ఏళ్లుగా 80 ఏళ్లుగా మనకు సోవియట్ యూనియన్ తర్వాత రష్యా తోటి మనకు టెక్నాలజీ ఒక పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి సూక్ష్మంలో మోక్షం అన్నది మన నరనాల్లో జీర్ణించుకుపోయింది. అందుకనే మనం జోక్స్ కూడా వింటుంటాం కదా, వాడు ఎవడో నాసాకి వెళ్ళారంట, నాసాలో రాకెట్ ఎంత దూరం వెళ్తుంది అంత దూరం వెళ్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మైలేజ్ కిత్తా దేతా అన్నాడట మనవాడు. సో మనకి కాస్ట్ అనేది చాలా కీలకమైంది. కాబట్టి సూక్ష్మంలో మోక్షం ఎలా రావాలి అన్నది మనం చాలా అద్భుతంగా చేయగలం. డ్రోన్ అటాక్స్ మనం చూస్తున్నాం. రష్యన్ ట్యాంక్స్ అని పేలిపోతున్నాయి, వాళ్ళ మిలిటరీ ఎయిర్ బేసెస్ దెబ్బతింటున్నాయి, వాళ్ళ షిప్పులు ధ్వంసం అవుతున్నాయి. ఇవన్నీ ప్రొటెక్షన్ లేకుండా యుక్రెయిన్ ఈజీగా సునాయాసం కొట్టగలుగుతుంది.
అలాగే అర్మేనియా అజర్బైజాన్ మధ్యలో ఏం జరిగిందో మనం చూసాం. పీస్ టైంలో వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడే యుద్ధం లేదు మనకు పాకిస్తాన్కి, ఏదో ఒక డ్రోన్ వచ్చి అక్కడ ఏదో పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో కొట్టిందంటే కానీ మనం ఏం నష్టపోయేది మనమే కదా. ఏదో ఒక డ్రోన్ వచ్చి మాకేం సంబంధం లేదు, మీ దేశంలో వచ్చిన వాడు చేయి దులిపేసుకోవచ్చు. అటువంటి పరిస్థితులు మనం ఏం చేస్తాం? అందుకని ఇప్పుడు నార్దర్న్ మనకు మొత్తం బార్డర్ లో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ ఎయిర్ బేసెస్ అన్నిట్లో కూడాను సింపుల్ ఒక నెట్ వేస్తున్నాం, వల పెట్టుకుంటున్నాం. అఫ్ కోర్స్ దాని స్పెషలైజ్డ్ మెటీరియల్ ఉంటుంది దాంట్లో. అది కొంచెం మామూలు మన మస్కిటో మ్యాట్స్ లాంటివి, దోమల ఏదో పొర ఉంటుందో మనకి అదైతే తట్టుకోలేదు. అది అటాక్ ఏంటంటే చిన్న బట్ట కాబట్టి కాలిపోతుంది. కానీ అటువంటివి కాదు, కొన్ని స్పెషలైజ్డ్ మెటల్ తోటి తయారు చేసినటువంటివి. అది ఒక వలలాగా దాని మీద వేసేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ వస్తే కనుక దాన్ని ఈజీగా దాన్ని సునాయాసంగా తట్టుకోగలదు. చిన్న చిన్న డ్రోన్స్, అఫ్ కోర్స్ పెద్ద మిసైల్ చూస్తే మనం ఆపలేము. బట్ సింపుల్ టెక్నిక్, తక్కువ ఖర్చుతోటి ఈ యొక్క డ్రోన్స్, స్వామ్ డ్రోన్స్ వీటినన్నింటినీ తప్పించుకోవడానికి సింపుల్ ఎక్విప్మెంట్ పెట్టేశారు, ప్రోటోకాల్స్ పెట్టారు. హెలికాప్టర్ ల్యాండ్ అవగానే పెట్టేయారు. అంటే పర్మనెంట్ బంకర్ కాదు, టెంపరీ. గబగబా అసెంబ్లీ చేసి దాన్ని వల పెట్టేస్తే కనుక దాని మీద ఇటువంటివి ఏ వచ్చి పడినా కానీ సేఫ్ గా ఉంటాయి. సో మన గన్స్, ఫీల్డ్ గన్స్ కానీ, మనకు టోడ్ గన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, లేదా మనకు డ్రోన్స్ కొన్ని పెట్టవలసిన ట్రక్స్ ఉంటాయి మనకి, వాటిని కానీ వీటినన్నిటి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది పెట్టేసాం మనం. కాబట్టి ఇమ్మీడియట్ థ్రెట్ అయితే మనకు అవుతుంది. అఫ్ కోర్స్ మనం అంతవరకు వెయిట్ చేయం, అంతకంటే ముందరే మన ఆకాష్ తీర్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఒకవేళ అదంతా ఫెయిల్ అయ్యి ఒకవేళ వాటిని కూడా తప్పించుకొని చిన్న డ్రోన్స్ ఏమైనా వచ్చాయంటే లాస్ట్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్ ఇది పెట్టాం. అందుకని ఇది ఇలా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది నిజంగా చాలా అద్భుతం. మన వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, ఎలా ఆలోచన చేయగలుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఒక రెండు డిఫెన్స్ రౌండ్ మనం డ్రోన్స్ యుద్ధం జరుగుతున్నప్పుడు వేరే డ్రోన్స్ అవసరం ఉంటుంది. ఆ డ్రోన్స్ అన్ని ఇక్కడ నుంచి షిప్ చేసి పంపించకుండా వాళ్ళకు 3D ప్రింటింగ్ తోటి అక్కడే వాళ్ళు బంకర్ లో డ్రోన్స్ తయారు చేసుకునేటువంటి టెక్నాలజీ మనం వాళ్ళకి ఇచ్చేసాం మనం. కాబట్టి ఎంత అడ్వాన్స్డ్ ఫార్వర్డ్ థింకింగ్ మనకు ఉంది, ఎంత సూక్ష్మంలో మోక్షం ఎలా చేస్తున్నాం అన్నది నిజంగా మనం చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధం అయినప్పుడు వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని కూడా సాచురేట్ అయిపోయినాయి. అందుకని వాళ్ళు చాలా మిసైల్స్, ఇరానియన్ మిసైల్స్ ఆపలేకపోయింది ఇజ్రాయెల్. చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాళ్ళదంతా వాళ్ళు కౌంటర్ చేయడానికి. మన అట్లా జుగాడ్, వాడు $1 మిలియన్ మిసైల్ మన మీద ఫైర్ చేస్తే మనం $5,000 తోటి డ్రోన్ తో కొడుతున్నాం. ఈ మన సిస్టమ్ లో అలా మనం జీర్ణించుకుపోయి, వాడు అమెరికా వాడేమో $1 మిలియన్ ఖర్చు పెట్టి వాడు స్పేస్ లో రాసేటువంటి పెన్ వాళ్ళు తయారు చేశారు. గ్రావిటీ ఉంటుంది కదా, ఆ ఇంక్ ఫ్లో ఎలా ఉండాలి చాలా కష్టపడి వాడు తయారు చేశారు. సోవియట్ యూనియన్ పెన్సిల్ వాడేశారు, పెన్ను వాడలేరు. సో అందుకని ఇటువంటి సూక్ష్మంలో మోక్షం సాధించేటువంటి ఒక టెక్నిక్ మనం మాస్టర్ చేసాం. ఇది నెట్ అన్నది ఎవరు ఇమాజిన్ చేయగలరు, వల వేస్తే ఎలా తప్పించుకోగలం అన్నది మామూలుగా మన దైనందిన జీవితంలో కూడా మిడిల్ క్లాస్ ప్రతి అందరం అదే మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో మన గృహిణులు ఎలాగైతే చాలా వరకు చిన్న చిన్న ఒక వస్తువుని ఎలా కాపాడుకోవాలి అనే దానికి మనకున్నంత నాలెడ్జ్ ఎవరికి ఉండదు. సంవత్సరాల తరబడి వస్తువుల్ని వాడుకున్నటువంటి చరిత్ర మనది కదా. ఒక వస్తువుని కొనుక్కున్నామంటే సో ఇప్పుడు కూడా అది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది సైకలాజికల్లీ అర్థం చేసుకుంటే. కరెక్ట్, డెఫినెట్ గా. అందుకని ఇది ఒక చాలా వెరీ ఇన్నోవేటివ్ అండ్ బహుశా ఇంకా ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు చేయలేదు ఇది. సింపుల్ టెక్నిక్, లాస్ట్ మైల్ ప్రొటెక్షన్ అన్నది సింపుల్ గా నెట్స్. అది అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ సింపుల్ నెట్ కాదు, ఒక ఏదైనా స్పెషలైజ్డ్ మెటీరియల్ తో తయారు చేసినట్టు నెట్. అది ఈ లాస్ట్ డ్రోన్స్ తట్టుకోగలిగిన కెపాసిటీ వాటికి ఉంటుంది. కాబట్టి అది మన వాళ్ళు చేసి దాన్ని ప్రొటెక్ట్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు DRDO అండ్ అలా ఆలోచన చేసినటువంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేసినటువంటి మన సైంటిస్ట్ అందరూ కూడా మనం అభినందనలు తెలపాలి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. F-16 లో అనగానే ఏదో ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి ఫైటర్ జెట్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ F-16 సదరన్ కాలిఫోర్నియా డెజర్ట్ లో ఒక F-16 కూలింది. సో ఈ అంశం గురించి మనం మాట్లాడాలి, ఎందుకంటే తేజస్ గురించి అవాకులు చెవాకులు పేరుతున్న సందర్భం ఇది. తేజస్ క్రాష్ కాగానే అందరూ విపరీతంగా మాట్లాడుతున్న టైం ఇది. సో బట్ F-16 కూడా కూలిపోయింది. మీరు అప్పుడు కూడా చెప్పారు, మీరు లాస్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎన్ని ఫైటర్ జెట్స్ క్రాష్లు జరిగినాయి అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ స్టిల్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక లెక్క అయితే డైరెక్ట్ ఎగ్జాంపుల్ కనిపించింది, లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తే ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే మనకు ఎస్పెషలీ మన అపోజిషన్ పార్టీస్ లో కొంతమంది, అలాగే పాకిస్తాన్ తేజస్ పడిపోయినందుకు ఎంతో సంతోషించారు. వాళ్ళు ఇది ఎందుకు పనికిరాదు, మీరు దీన్ని ఫ్లై చేయకండి, దీని ఇంట్లో మీరు హ్యాంగర్ లో పెట్టుకోండి, ఊరికే షో పీసులుగా పెట్టండి, దీన్ని రెప్లికాలు చేసి మీరు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇలా వాళ్ళు మేమ్స్ తయారు చేసి చాలా దాన్ని అవహేళన చేసి దాన్ని ఏదో దాన్ని నవ్వులపాలు చేసేటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్.
పాకిస్తాన్ ఎకో సిస్టమ్, మన దేశంలో ఉన్నటువంటి ఎకో సిస్టమ్, వీళ్ళందరూ అది చేశారు. తేజస్ హిస్టరీలో 2 క్రాష్లు అయినాయి. మొదటిసారి పైలట్ చనిపోలేదు, రెండోసారి పైలట్ చనిపోయారు. F-16 ఇప్పుడు ఎన్ని వందల ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు కూలిపోయినాయో. అది కాంబాట్ లో కూలిపోవడం వేరే. యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు ఫైర్ చేయొచ్చు, మనం ఫైర్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ అభినందన్ ఆయన వచ్చేసి అక్కడ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత మనం షూట్ చేసి MiG-21 తోటి F-16 కొట్టినటువంటి ఏకైక చరిత్రలో ఉన్నటువంటి ఏకైక ఘటన మా అభినందన్ చేశారు అక్కడ. అది కాంబాట్ లాస్ అంటారు దాన్ని. నాన్ కాంబాట్ లాస్ ఈరోజు జరిగింది కాలిఫోర్నియాలో. F-16C చాలా అత్యాధునికమైనటువంటిది. అది దాన్ని ఏమంటారు, ఒక ఎలీట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ లో ఉన్నటువంటిది. అది క్రాష్ అయింది. అఫ్ కోర్స్ పైలట్ సురక్షితంగా ఆయన ఎజెక్ట్ అవ్వగలిగాడు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని ఇంజరీస్ అయినాయి. సో ఈస్ బీయింగ్ ట్రీటెడ్ ఫర్ దిస్ ఇంజరీస్. అంటే ఇది ఎందుకు మనం అర్థం చేసుకోవాలంటే ఎంత మోడర్న్ ఎక్విప్మెంట్ అయినా క్రాష్ అవ్వచ్చు. F-35 ఎన్ని క్రాష్ అవుతున్నాయి. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో వచ్చి ఇరుక్కుపోయింది. ఎన్ని రోజులు, 45 రోజులు ఇరుక్కుపోయింది. అన్ని ఏం చేయలేకపోయారు, ఎవరు ఏం చేయలేకపోయారు. F-35 ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకొక F-35 అమెరికాలో కూలిపోయింది. జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తూ కూలిపోయింది. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూలిపోవడం అనేది సహజము. ఏదేదో తేజస్ యొక్క ఫెయిల్యూర్ అనో, తేజస్ యొక్క చీప్ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని టెక్నాలజీ వల్ల కూలిపోయిందనో, ఇది చాలా తప్పు విశ్లేషణ. కాబట్టి ఈ రోజు చూడండి, ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళందరూ. మరి పాకిస్తాన్ దగ్గర అన్ని F-16 ఉన్నాయి కదా, 3-4 స్క్వాడ్రన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవేం చేయగలిగాయి? ఆపరేషన్ సింధూర్ లో సరే బొలారీ మీద కొట్టాం, బొలారీ లోపల ఉండడం ధ్వంసం అయిపోయి, అది వేరే విషయం. అఫ్ కోర్స్ అది అమెరికా కానీ పాకిస్తాన్ ఏదని చెప్పచ్చు. ఇవి కాంబాట్ లో లాస్ కాదు, గ్రౌండ్ లో ఉంటే కొట్టారు మీరు, కాబట్టి ఇది కాదంటారు. మన యాక్చువల్ గా ఆకాశంలో ఎగురుతున్న వాటిని కొట్టాం. మనకు ఎయిర్ మార్షల్ సింగ్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ లో 6-7 మేము కొట్టామన్న దాంట్లో F-16 గాల్లో ఎగురుతున్నది కొట్టాం. ఇక్కడి నుంచి అంటే సరిహద్దు దాట కూడా కొట్టాం. మరి ఏమైంది, దాని గురించి ఏమంటాం మనం? కాబట్టి ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. మనిషి శరీరం ఏమో దానికి అంతే, దానికి కూడా రోగాలు వస్తుంటాయి. ఏదో కాంపొనెంట్ పనిచేయదు. ఎంత హైడ్రాలిక్స్, ఎంత మ్యాక్ 1.5 మ్యాక్ 2 స్పీడ్ లో వెళ్తున్నప్పుడు దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏదో దాని యొక్క ఇంజిన్ లో ఉన్నటువంటి ఏదో చిన్న చిన్న ఇష్యూస్ లో ఏదైనా అవ్వచ్చు. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడాను 100% సక్సెస్ రేట్ అనేది ఏ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండదు. తేజస్ కి ఈ అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ పోల్చి చూస్తే తేజస్ యొక్క సేఫ్టీ రికార్డ్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటికి కూడా మనకు ఒక ఆస్ట్రేలియన్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ దుబాయ్ ఎయిర్ షోలో క్రాష్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఇదేంటంటే, మీరు తేజస్ ప్రోగ్రామ్ ఆపకండి, మీ తేజస్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా నడుస్తుంది, కంటిన్యూ విత్ దట్ తేజస్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ఆస్ట్రేలియన్ ఎక్స్పర్ట్ చెప్పాడు. సో అందుకని ఈ F-16 క్రాష్ అన్నది ఒక గుణపాఠంగా వీళ్ళు చూడాలి. ఏదో భారతదేశం నాసిరకము, వీళ్ళ టెక్నాలజీ వేస్ట్ అని చెప్పి మనల్ని వేలెత్తి చూపించేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, మరి F-16 ఇన్ని సంవత్సరాలుగా తేజస్ కంటే ఎన్నో దశకాలుగా ఉన్నటువంటి F-16 క్రాష్ అయింది. మరి వాళ్ళకి యుద్ధం లేదు, ఏమీ లేదు, అదే క్రాష్ అయింది ట్రైనింగ్ లో. కాబట్టి ఇది ఈ యొక్క బేసిక్ ఇష్యూ మనం అర్థం చేసుకోవాలి. క్రాష్ అవ్వగానే ఇమ్మీడియట్ గా ఫెయిల్యూరు, అది ఫెయిల్యూరు, ఇది ఫెయిల్యూరు. ఇది అంటే సబ్జెక్ట్ గురించి ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళు ఎక్స్పర్ట్స్ లాగా ఈరోజు టీవీలలో వచ్చి వాగుతుంటారు, మనం చూసాము. వాళ్ళకి ఇది సమాధానంగా నేను భావిస్తాను. F-16C క్రాష్ అయింది, ఇప్పుడు దీని గురించి సమాధానం చెప్పండి. ఎస్ సార్. ఇక ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లో నిజమైన క్షాత్రాన్ని ప్రదర్శించిన బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. ఈ వారం మన బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లో మేజర్ జనరల్ ఏఎస్ గౌరయ్య గారు, వారు 1961-62 వార్ సందర్భంగా, చైనా వార్ సమయంలో మనం చాలా వరకు భూభాగాలు కోల్పోయామంటున్నా అని మనకు తెలుసు. చాలా వరకు 62 వార్ లో చాలా భూభాగాల్ని చైనా ఆక్రమించుకుందని, తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ మనం మన భూభాగాలు తీసుకోగలిగామని. నిజానికి మన ఈ మేజర్ జనరల్ ఏఎస్ గౌరయ్య గారు ఆక్యుపై చేసుకున్న భూభాగం గురించి మనం తెలుసుకుందాం సార్ ఈ వారం. విజయనగర్, ఆ వ్యాలీకి విజయనగరం పేరు ఎలా వచ్చింది, దాని గురించి ఏంటి డీటెయిల్స్ చెప్తారా? ఆయన వీరగాథ చేయాలి మన ప్రేక్షకులు. మనకు చాలా సాడ్ పార్ట్ ఏంటంటే, మనకు భారతీయులకు అందరికి కూడా కోల్కతా దాటి దేశం గురించి మనకి ఏమీ తెలియదు. అసలు ఈశాన్య రాష్ట్రాల గురించి పట్టించుకో. మహా అంటే మన కామాఖ్య అమ్మవారి దర్శనం, శక్తిపీఠం కాబట్టి అంతవరకే తెలుసు. కామాఖ్య దాటి ఒక ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయని చెప్పి మనకి ఎవరికి అవగాహన కూడా లేదు. అరుణాచల్ ప్రదేశ్ గురించి ఎంతమందికి దాని గురించి ఎంత అవగాహన ఉంది? మహా అంటే తవాంగ్ గురించి ఎవరో ఇద్దరం కూడా మాట్లాడచ్చు. కానీ అక్కడ పరశురామ్ కుండ్ ఉంది, వన్ ఆఫ్ ది ఈస్టర్న్ మోస్ట్ సిటీస్. అంటే మనకు సూర్యకిరణాలు మొట్టమొదటిసారి మన దేశంలో వచ్చినప్పుడు పరశురామ్ కుండ్ లో వస్తుంది. అక్కడ పరశురాముడు వెళ్ళాడని చెప్పి వాళ్ళు అక్కడ లోకల్స్ అందరూ కూడా అక్కడ నమ్ముతారు వాళ్ళు. అంతటి అంటే ఎక్కడ పరశురాముడు అరుణాచల్, ఎక్కడ పరశురాముడు కేరళ. పరశురాముడు, కృష్ణుడు, ఇవన్నీ కూడా ఇంత మొత్తం భారతావనిని విస్తరించినటువంటి
ప్రాంతాలు అవన్నీ. అన్ఫార్చునేట్ మన మెమరీ నుంచి పోయాయి. ఈ అరుణాచల్ ప్రదేశ్ లో దక్షిణ ప్రాంతంలో ఒక వ్యాలీ ఉంది, మ్యాప్ ఉంది. మనం ఆ మ్యాప్ కూడా మనం దీంట్లో పెట్టబోతున్నాం. ఆ మ్యాప్ లో మనం చూస్తే కనుక ఒక ఫింగర్ లాగా అది మియన్మార్, అంటే ఈ రోజు మియన్మార్, గతంలో బర్మా అనేవాళ్ళం, దానికి చొచ్చుకొని వస్తుంది. ఆ ప్రాంతాన్ని ఈయన మనకు మేజర్ జనరల్ ఏఎస్ గౌరయ్య ఆయన ట్రూప్స్ వెళ్ళి అక్కడ దాన్ని కంట్రోల్లో తీసుకున్నారు. ఆక్యుపై చేయడం చాలా తప్పది, కంట్రోల్ తీసుకున్నారు. కంట్రోల్ తీసుకోవడంతో ఏమైందంటే చైనా అక్కడి నుంచి ఏదో చొచ్చుకొని వచ్చి దీన్ని ఆక్యుపై చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేశారు. బర్మా కూడా దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేశారు. ఇది ఎవరు మనుషులు లేనటువంటి ప్రాంతం. దాన్ని మొత్తం ఆ వ్యాలీ అంతా కూడా మన అధీనంలోకి వచ్చింది. అక్కడ మనం ఎయిర్ స్ట్రిప్ పెట్టుకున్నాం. అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ ఉంది మన దగ్గర. ఇప్పటికి కూడా ఆ ఊరికి వెళ్ళడానికి బస్సులు లేవు మనకి. ఒక మొయ్యి అని చెప్పి ఒక ఊరు ఉంటుంది, అక్కడి నుంచి ట్రెక్కింగ్ నడిచి వెళ్ళాలి, లేదా హెలికాప్టర్లో వెళ్ళాలి, లేదా ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్ళాలి. సో ఈయన దీన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఏం చేశారంటే రమారమి 200 మంది గోర్ఖా కుటుంబాలను తీసుకెళ్ళి అక్కడ సెటిల్ చేశారు. దాంతో ఏమైందంటే మన భారత ఫుట్ ప్రింట్ అక్కడ పెట్టేసుకోగలిగాం. ఇప్పుడు అది ఎంత స్ట్రాటజిక్ అంటే మనం చూస్తే కనుక అక్కడి నుంచి చైనీస్ టెరిటరీ చాలా దగ్గర. మనకు అక్కడి నుంచి ఈజీగా సునాయాసంగా మనం చైనాని కౌంటర్ చేయొచ్చు. ఇక్కడేదో టిబెట్ లో, లదాఖ్ లో మనల్ని వీడు సతాయిస్తుంటే, పెంగాంగ్ సేక్ లో మనం సతాయిస్తుంటే, ఇక్కడి నుంచి విజయనగర్ నుంచి మనం చాలా సునాయాసంగా దాన్ని వాళ్ళ చెంగుడుని కొట్టచ్చు. చెంగుడులోనే వాళ్ళకి JF-10C, JF-17, JF-20 అని ఎక్కడ తయారవుతాయి. అది ఈజీగా మన టార్గెట్ లో వచ్చేస్తుంది. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయి కొట్టామంటే దాన్ని వాళ్ళ ఇండస్ట్రీనే టార్గెట్ చేయొచ్చు. అటువంటి ఒక ప్రాంతాన్ని ఈయన మన రిజర్వ్ తీసుకున్నారు. ఈయనకేం అవార్డ్స్ రాలేదు, ఈయనకేమి గ్యాలంటరీ అవార్డ్స్ ఇవ్వలేదు. కానీ మనకు నా దృష్టిలో మాత్రం ఇతను పరమవీర చక్రాకి తక్కువైనటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడైతే మన భూభాగం ఒక సైడ్ కోల్పోతున్నామో, మనం తవాంగ్ లో వాళ్ళు వచ్చేసారు, తేజ్పూర్ దాకా వచ్చారు వాళ్ళు, అక్కడేమో అక్సై చిన్న కబ్జా చేసుకున్నారు, పెంగాంగ్ సేవలకు కబ్జా చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన వెళ్ళి భూభాగాన్ని మళ్ళీ అడిషనల్ గా తీసుకురావడం అనేది చాలా అద్భుతం. నెహ్రూ గారికి విరుద్ధంగా తీసుకొచ్చారు. నెహ్రూ పర్మిషన్ అడుగుంటే పోతే ఆయన వద్దని ఉండేవాడు. ఆయనకు చెప్పకుండా వెళ్ళి ఆక్యుపై చేశారు. నెహ్రూకి తెలిసేసరికి అది మన అధీనంలో ఉంది. కాబట్టి అది చాలా అద్భుతమైనటువంటి విషయం కింద నేను భావిస్తాను. తన కుమారుడు అయినటువంటి విజయ్, ఆ కుమారుడి పేరు అతను పెట్టారు, విజయ్ నగర్ అని చెప్పి దాని పేరు పెట్టడం జరిగింది. అతను కర్ణాటక చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఒక దగ్గర మనం కోల్పోయామో దాని గురించి చాలా చర్చిస్తాం. కానీ మనం మళ్ళీ మన సైన్యం వెనక్కి తీసుకుని ఇవి కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం వెళ్ళాం టుర్టుక్ వెళ్ళాం, మనం అక్కడ నుబ్రా వ్యాలీకి వెళ్ళాం. మనం అక్కడ 5 గ్రామాలు వెనక్కి తీసుకున్న విషయం మనకు తెలుసు కదా. ఇది ఎంతమంది తెలుసు? 1971 తర్వాత వెనక్కి తీసుకున్నాం ఈ 5. అలాగే ఈ విజయనగర్ అన్న ప్రాంతం కూడా మనం 61, 62లో వెనక్కి తీసుకున్నాం. ఆయన ఎప్పుడో గ్యాలంటరీ అవార్డుతో సత్కరించవలసింది. కానీ నెహ్రూ తెలిసిందే కదా, నెహ్రూ చైనాకు విరుద్ధంగా, చైనా యొక్క ఎత్తుగడలకు మనం విరుద్ధంగా చేసినందుకు అతనికి అవార్డు కదా ఏమి ఇవ్వలేదు. బట్ ప్రజల్లో మాత్రం మనకి ఈ విషయం తెలియాలి. ఎలా మనం మన సెక్యూరిటీని పటిష్టం చేసుకోవడానికి ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం చాలా సెక్యూర్ చేసుకున్నాము. దానివల్ల మనకి ఎంత స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ వచ్చింది. అటువంటి చర్య చేసినటువంటి గౌరయ్య గారు మనకందరూ కూడా ఆదరణీయులు. ఆయనని మనం పరమవీర చక్ర ప్రభుత్వం సత్కరించకపోయినా మన చిన్నపాటి మన క్షేత్రంలో ఆయన గౌరవించుకునే పద్ధతిలో మనం ఆయన ప్రజెంట్ చేస్తున్నాము. మన ప్రజలకు ఆయన యొక్క గొప్పతనం చెప్పేటువంటి చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాము. ఎస్ సార్. ఈ వారం మన వెపన్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఈ వారం మన క్షేత్రంలో ఆయుధం నిపుణ్ యాంటీ పర్సనల్ మైన్స్ గురించి వివరాలు తెలియజేస్తారా? అంటే మనకు మైన్స్ అన్నవి మనకు తెలుసు, అవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైన్స్ ఉంటాయి. భూమి కింద పెడతారు, లేదా సముద్రంలో పెడతారు. సముద్రంలో పెట్టేవి ఆఫ్ కోర్స్ మెరైన్ మైన్స్ అంటారు. అవి మనకు షిప్పులు కానీ, బోట్లు కానీ, సబ్మరీన్ కానీ పెడితే అవి తగిలి పేలిపోతుంటాయి. సో అది సముద్రంలో పెట్టేవి. అలాగే భూమి మీద పెట్టేవి యాంటీ పర్సోనల్ మైన్స్ వేరే, యాంటీ ట్యాంక్ మైన్స్ వేరే. యాంటీ పర్సోనల్ మైన్స్ అంటే కనుక వ్యక్తులు మాత్రమే చనిపోతారు. ఎందుకంటే అది వ్యక్తులు వెళ్ళే దగ్గర ట్యాంకులు వెళ్ళకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కొండ ప్రాంతం ఉండొచ్చు, లోయలు ఉండొచ్చు, ట్యాంకులు వెళ్ళే దగ్గర పడిపోతాయి అవి. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి రహదారిలో ఏదో దాటుకుంటూ కొండ మీద వెళ్ళి వాళ్ళు సరిహద్దు దాటి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అక్కడ కీలకంగా వీళ్ళు ఎక్కడ వస్తున్నారో అక్కడ ఈ మైన్స్ పెడితే కనుక వాళ్ళు దాటేటప్పుడు దాని మీద కాలు పెడితే కనుక పేలిపోతుంది. సో టార్గెటింగ్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రాదర్ పర్సోనల్. కాబట్టి దీన్ని యాంటీ పర్సోనల్ మైన్స్ అంటారు. యాంటీ ట్యాంక్ మైన్స్ వేరే, అది ప్లేన్స్ లో ట్యాంకులు వెళ్ళగలిగిన ప్రాంతాల్లో అది పెడతారు ముందర. వాటిని ట్యాంక్స్ రాకుండా మనం ఆపగలం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రజాంగ్లా, రిచింగ్లా ఆ ప్రాంతంలో మనకు 30th August 2020లో ఈ గల్వాన్ ఘటన జరిగిన తర్వాత మన కమాండోస్ వెళ్ళి దాన్ని ఆక్యుపై చేశారు కదా. ఆ ప్రాంతం అంతా గురుంగ్ హిల్, మగర్ హిల్ ఇవన్నీ ఆక్యుపై చేశారు కదా. అక్కడ మనం ఏం చేసామంటే
వాళ్ళ ట్యాంక్స్ రాకుండా ఎక్కడైతే ట్యాంక్స్ రాగలవో అక్కడ యాంటీ ట్యాంక్ మైన్స్ పెట్టాము, యాంటీ పర్సనల్ మైన్స్ కూడా పెట్టాము. అంటే వాళ్ళ మనుషులు మళ్ళీ ఎక్కి రాకుండా మనం అక్కడంతా కూడా పటిష్టంగా దాన్ని ప్లేస్ చేసేసాం. పైన ఆఫ్ కోర్స్ మన సెన్సార్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పెట్టేసి మన వాళ్ళు దిగి వచ్చేసారు. అలాగే పాకిస్తాన్ సైడ్ కూడా ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే కనుక వింటర్ స్నో సీజన్ వస్తే కనుక మంచు ఉన్నప్పుడు లేదా పెద్ద పెద్ద వరదలు వచ్చి వర్షాలు వచ్చినప్పుడు భూమి అంతా వెళ్ళిపోతుంటుంది. దాంట్లో ఈ మైన్స్ కూడా స్వీప్ అయిపోయి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ డేంజర్స్ ఉన్నాయి. కానీ దాన్ని ఎక్కడ ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా చేయాలి, దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి టెక్నాలజీ ఉంటుంది. అవన్నీ కూడాను మనం గతంలో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మన దగ్గర మైన్స్ ఉండేవి కావు. మన దేశంలో మనం తయారు చేసుకునేటువంటి పరిస్థితి. మనకు డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఏఆర్డి, ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఒకటి ఉంది. వాళ్ళు దీన్ని తయారు చేసిన దాని పేరు నిపుణ్ అని దాని పేరు పెట్టారు. ఈ నిపుణ్ అన్నటువంటి యాంటీ పర్సనల్ మైన్స్, అంటే యాంటీ ట్యాంక్ మైన్స్ చాలా పవర్ఫుల్, కానీ అంతకంటే తక్కువ ఉన్నటువంటివి. ఇవి మన దేశంలో తయారు చేసుకుంటున్నాం. ఇవి ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ప్రైవేట్ రంగ సంస్థలకు ఇస్తే ప్రైవేట్ రంగ సంస్థలు చేస్తున్నాయి. ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అని చెప్పేసి అది నాగ్పూర్ బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది. అలాగే మన తెలంగాణలో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, ఇది మనకు అక్కడ బీబీ నగర్ దగ్గర వాళ్ళ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఈ యాంటీ పర్సనల్ మైన్స్ తయారు చేస్తున్నారు. అది మన ఫార్వర్డ్ బేసిస్ అంతా మనం డిప్లాయ్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ దాని ఎక్కడ ఉన్నాయని మనం తెలియడానికి మన దగ్గర టెక్నాలజీ కూడా ఉండాలి. ఊరే పెట్టేసి మనం మర్చిపోయి మనమే కాలు పెడితే మనకు కూడా క్యాజువాలిటీస్ రావచ్చు కదా. దాన్ని డిటెక్ట్ చేయగలిగినటువంటి టెక్నాలజీ కూడా మన దగ్గర పెట్టుకుంటాం. గతంలో అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ లో మనకు ఎన్ని మైన్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా అక్కడ కాళ్ళు దేని మీద కాలు పెట్టి వాళ్ళు కాలు పేలిపోయి కాళ్ళు విరిగిపోవడం, మనుషులు చనిపోవడం ఇటువంటి ఇప్పుడు కూడా జరుగుతుంటాయి ఆఫ్ఘనిస్తాన్ లో. ప్రపంచంలోనే మాక్సిమం మైన్స్ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్. అప్పుడు టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ, కానీ ఇప్పుడు వాటిని కంట్రోల్ చేసి దాన్ని డిజామ్ చేయగలిగిన మనం సపోజ్ పాకిస్తాన్ లో వెళ్ళాలనుకున్నప్పుడు మన వాళ్ళు వెళ్ళినప్పుడు అది మనకు కూడా ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు కదా. కాబట్టి వాటిని డీయాక్టివేట్ చేసి మనం వెళ్ళగలగాలి. మనం వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేయగలం. ఇటువంటివన్నీ కూడా దాంట్లో పెట్టి చాలా అద్భుతంగా చేశారు మన వాళ్ళు. బట్ నిపుణ్ అన్నది ఒక యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్ ప్రపంచంలో అందరి దగ్గర ఉంది. మన దేశంలో ఈ యొక్క నిపుణ్ అని పేరు పెట్టుకొని ఇండిజినైజ్ చేసుకున్నాం దీన్ని. దాంట్లో ప్రైవేట్ రంగ సంస్థలు, దాంట్లో కూడా ఒకటి మన తెలంగాణకు చెందినటువంటి ఒక సంస్థ ఉండడం అన్నది గమనార్హం. కాబట్టి ఈ వెపన్ గురించి మనం చర్చించేటప్పుడు మనదేదో యూనిక్ కాదు, మన దేశంలో స్పెషల్ గా లేదు. బట్ మన దేశంలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని మనమే మన టెక్నాలజీ తోటి మన ప్రైవేట్ రంగ సంస్థ కూడా చేస్తుంది. వెరీ నైస్ సార్. ఈ వారం మన కంపెనీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించి డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ గురించి ఈ వారం తెలుసుకుందాము. యాక్చువల్లీ డిఆర్డిఓ అంటే కేవలం వెపన్స్ తయారు చేయడము, టెక్నాలజీ డెవలప్ చేయడము ఇట్లాంటి వాటికే ఉంటుంది అనుకున్నాం. కానీ డిఆర్డిఓ పరిధిలో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఎఫ్ఆర్ఎల్ అనే ఒకటి ఉంది. అండ్ ఫుడ్ రీసెర్చ్ ఒకటి జరుగుతోంది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం అని చెప్పేసి నిజంగా తెలియదు చాలా మందికి. ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తారా? యుద్ధం అన్నది ఒక సైనికుడు అస్త్రం తీసుకొని ముందర వెళ్ళి ఫైట్ చేయాలంటే దాని వెనక చాలా స్ట్రక్చర్ ఉండాలి. అతనికి ఆహార సరఫరా చేసేవాడు ఉండాలి, బుల్లెట్లు ఆయుధానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై చేసేవాడు ఉండాలి, తర్వాత అతనికి ఏమైనా అయితే ఎవాక్యుయేట్ చేసేటువంటి స్ట్రక్చర్ ఉండాలి, నీళ్లు కావాల్సి వస్తుంది, ఇంధనం కావాల్సి వస్తుంది, ఇవన్నీ సప్లై చేసేవాడు కావాలి. అలాగే అతన్ని రొటేట్ చేసి అతను వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకెవరైనా వెళ్ళి రీప్లేస్ చేయగలిగినటువంటి ఒక స్ట్రక్చర్ కావాలి. కాబట్టి ఒక సైనికుడు యుద్ధం చేస్తున్నాడంటే వెనకాల కనీసం అంటే 20-30 మంది సపోర్ట్ స్ట్రక్చర్ లేని అతను గెలవలేడు. మనం చూసాము ఫర్ ఇన్స్టెన్స్ జొరావర్ సింగ్, ఆయన మొత్తం ఈ రోజు ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్, షక్స్గమ్ వ్యాలీ, తర్వాత మనకు చిత్రాలు ఇవన్నీ కూడా ఆయన జయించి అప్పుడు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రియాసత్ లో కలపగలిగారు. ఆయన ఎప్పుడైతే కైలాష్ మానసరోవరాన్ని దాన్ని మన అధీనంలో తీసుకునే ప్రయత్నం చేశారు ఆయన వెళ్తుండగా ఆయన వెనక నుంచి సప్లై చైన్ కట్ అయింది. సప్లై చైన్ కట్ అవడంతో టిబెటన్ ఆర్మీ వచ్చి ఆయన సరౌండ్ చేసి ఆకలి తోటి ఆయన ఆహారం లేక చనిపోయారు. అక్కడ చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ సప్లై లైన్స్ అనేవి, సప్లై చైన్స్ అనేవి చాలా చాలా క్రూషియల్. దాంట్లో చాలా అతి ముఖ్యమైనది మనకు ఆహారం. ఆహారం లేకపోతే అదే కదా. కరెక్ట్. నేను అఫ్ కోర్స్ మన దేశంలో ఉన్న ఎగ్జాంపుల్ నేను కోట్ చేశాను. అన్ని యుద్ధాల్లో ఇంతే, ఫస్ట్ లాజిస్టిక్స్ కట్ చేసామంటే వాళ్ళు ఓడిపోతారు. మనం అది అన్ఫార్చునేట్లీ కార్గిల్ లో మనం చేయలేదు. ఎందుకంటే అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం మనకి ఇంకా కొత్తనే 2 కూడా న్యూక్లియర్ పవర్స్ అయ్యాయి కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అప్పుడు కార్గిల్ కొండల్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఎవరైతే కూర్చున్నారో కింద నుంచి సప్లై వస్తుంది వాళ్ళకి. మనం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఆ సప్లైని కట్ చేసిండే వాళ్ళు అక్కడే చచ్చిపోయిండేవాళ్ళు. కానీ వాజ్పేయి గారు లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ అవ్వద్దని చెప్పారు. దాంతో మనం ఇటు సైడ్ నుంచి ఎక్కాల్సి వచ్చింది. ఎక్కుతుంటే వాడు పైనుంచి షూట్ చేసి చంపగలిగాడు మనల్ని.
ఈ సప్లై కట్ చేయలేకపోయాం మనం. సో అందుకని దానివల్ల వచ్చేటువంటి నష్టాలు, సప్లై చైన్ కట్ చేస్తే కనుక వచ్చేటువంటి లాభాలు మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో ఫుడ్, ఆహారం అనేది అన్నిటికంటే కీలకమైనది. ఆహారం లేకపోతే ఇంకేం చేయలేడు, ఆ వ్యక్తి ఏం చేయలేడు. కాబట్టి దానికి సంబంధించి ఒక స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ పెట్టి, డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని చెప్పేసి మనం పెట్టి, దాంట్లో చాలా భిన్న రకమైనటువంటి మనం ఆహారాలను తయారు చేసుకుంటున్నాం. దాంట్లో చాలా కాంబినేషన్ ప్యాక్స్ తయారు చేశారు. ఫుడ్ డీహైడ్రేటెడ్ ఫ్రోజన్ ఫుడ్స్ అవన్నీ అక్కడ వేడి నీళ్ళు కలుపుకొని తినేయచ్చు, తాగొచ్చు. సూపులు లాంటివి, వాళ్ళకు రొట్టెలు. ఎందుకంటే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి చాలా ఉన్నాయి, ఫుడ్ డిఫెన్స్ ఫుడ్ కంపెనీలు ఉన్నాయి. కానీ మన సంబంధించినటువంటి అక్కడ సైనికుడు కూర్చోనంటే వాడికి ఏదో హ్యాంబర్గర్లు ఏమైనా ఇస్తే తినలేకపోవచ్చు. దానికి రోటీలు కావాలి, పరాటాలు కావాలి. మనకున్నటువంటి ఆహార పద్ధతులు ఏమున్నాయి, దానిని డీహైడ్రేట్ ఎలా చేయాలి, పఫ్ అండ్ సర్వ్ చపాతీస్ లాంటివి, ఇన్స్టెంట్ క్విక్ కుకింగ్ ఫుడ్స్. తర్వాత మనకు ఏంటంటే స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ తింటారు మన సైనికులు తింటారు, వాటిని స్క్రాంబుల్డ్ ఎగ్స్ ని కూడా డీహైడ్రేట్ చేయడం, జస్ట్ నీళ్లు వేయగానే దాన్ని తినగలగడం. ఇన్స్టెంట్ చోలే భటూరా మిక్స్, ఇటువంటివన్నీ కూడా చాలా, ఇవన్నీ కూడాను మనం మన సైనికులు తినేటువంటి ఆహారాన్ని సింప్లిఫై చేసి తక్కువ వెయిట్ తోటి వాళ్ళు అక్కడ దాకా తీసుకువెళ్ళగలిగినటువంటివి ఇవన్నీ పెట్టారు. లాంగ్ ఎండ్యూరెన్స్, నానో టెక్నాలజీ లాంటివి వాడుతున్నారు. ఇన్ఫాక్ట్ నీకు కూడా ఫ్రెండే ఆవిడ, నాకు కూడా ఫ్రెండే, దీపా ప్రకాష్, డాక్టర్ దీపా ప్రకాష్. ఆవిడ ఫుడ్ టెక్నాలజీలో పనిచేస్తుంది. వాళ్ళు నానో టెక్నాలజీ చాలా అగ్రెసివ్ గా పనిచేస్తున్నారు వాళ్ళు. ఆవిడను తర్వాత మనకు అనంత్ కుమార్ హెగ్డే, వాళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నారు. అది మనం క్షాత్రంలో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాళ్ళ కంపెనీ గురించి కూడా చర్చిద్దాం మనం. అంటే ఇటువంటివి ఫుడ్ కి సంబంధించి, సైనికుల ఆహారం గురించి, అక్కడ చలిలో 16-17 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు వాళ్ళకు ఎనర్జీ కావాలి, ఆక్సిజన్ రిటైన్ చేసిన కెపాసిటీ కావాలి. వాళ్ళ ఆహారంలో అటువంటివన్నీ పెట్టి చిన్న పౌడర్ రూపేణ చిన్న చిన్న సాచెస్ ఉంటాయి, ఎడమ నీళ్లు కలుపుకొని తాగగలరు. వాళ్ళకి అంతే ఎనర్జీ వచ్చే దిశగా ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆహారం అనేది చాలా చాలా క్రూషియల్. సో ఆ టెక్నాలజీ మన దేశంలో పెట్టడానికి కోసం ఈ డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని పెట్టారు. కాబట్టి మనకు యుద్ధం అంటే ఏదో ఆయుధాలు, అస్త్రాలు, బాంబులు, ట్యాంకులు ఇవే కాదు, ఇవి కూడా చాలా కీలకమైనది. కాబట్టి మనకు వీలైనంత క్షాత్రంలో ఈ మొత్తం మన క్షాత్రానికి సంబంధించిన అన్ని అంశాలు కవర్ చేయడే ప్రయత్నంలో ఈ లాజిస్టిక్స్, ఆహారం గురించి కూడా ఈరోజు కొంచెం కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాం. అఫ్ కోర్స్ టెక్నాలజీ వీళ్ళది, దీన్ని వాళ్ళు అవుట్ సోర్స్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళ కదంబా అని చెప్పేసి నేను చెప్పాను కదా, డాక్టర్ దీపా ప్రకాష్ది, వాళ్ళ కంపెనీ లాంటి వాటికి అవుట్ సోర్స్ చేస్తారు. అవుట్ సోర్స్ చేసి వాళ్ళు తయారు చేస్తారు, టెక్నాలజీ ఇస్తారు. ఆ టెక్నాలజీ ఆధారంగా ప్రైవేట్ రంగ సంస్థలు ఇవన్నీ తయారు చేసి డిఫెన్స్ కి సప్లై చేస్తాయి. కొంత సీక్రెట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవి ఆహారంలో కంటామినేషన్స్ వెళ్ళి దాంట్లో ఏమైనా విషయాలు వస్తాయి కదా, కొన్ని విషయాలు వాళ్ళు బయట చెప్పరు, చాలా సీక్రెట్ గా ఉంటాయి. ఆహారం అనేది చాలా క్రూషియల్. ఒకవేళ ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకని ఏ కంపెనీస్ నిజంగా సప్లై చేస్తున్నాయని చెప్పేసి అంత ఫుల్ లిస్ట్ బయటికి కూడా రాదు మనకి. ఉన్నటువంటి కంపెనీల్లో ఏదో మామూలు సివిలియన్ సప్లైస్ లాగానే ఉంటాయి అవి, బట్ డిఫెన్స్ కి సపరేట్ గా వాళ్ళు తయారు చేస్తారు, వెళ్తాయి అవి. వాటిని స్క్రీనింగ్, దాని ప్రాసెసింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆ ఫుడ్ క్వాలిటీ మెయింటెనెన్స్ సపరేట్ గా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడాను మన సైన్యాన్ని సురక్షితంగా అక్కడ వాళ్ళు ఎఫెక్టివ్ గా యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చేటువంటి దిశగా ఇవన్నీ కూడాను ఇటువంటి టెక్నాలజీస్ అన్ని పనిచేస్తున్నాయి. డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి, వాళ్ళ సైంటిస్టులకు, అలాగే వాళ్ళని సమర్థిస్తున్నటువంటి ప్రైవేట్ పార్ట్నర్స్ అందరికి కూడా మనం అభినందనలు తెలుపుతాం. ఎస్ సార్, నిజంగా ప్రతి వారం చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నారు. నిజంగా ప్రతి అంశం కూడా ఏదో వావ్ అన్నట్టుగానే వావ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది మన డిస్కషన్ లో. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. నమస్తే. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం ఎపిసోడ్, 68వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం ఈ కంటెంట్ ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నాము, బట్ ఈ కంటెంట్ ఇస్తున్నాము అని అంటే కనుక ఇది నచ్చితే, మా కంటెంట్, మేమిచ్చే కంటెంట్, మా ఇంటెంట్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పై కనబడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ కి మీరు యూపీఐ పేమెంట్స్ ద్వారా మీ సహకారాన్ని అందించవచ్చు మాకు, ఫోన్ పే ఆర్ గూగుల్ పే ద్వారా. సో దట్ నేషనలిస్టిక్ ఐడియాలజీని, లేకపోతే మన ఈ జాతీయవాద జర్నలిజాన్ని ఇంకాస్త సమర్థవంతంగా మేము మీకు అందించడానికి తోడ్పాటును అందించిన వాళ్ళు అవుతారు. ఇక ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం, నేషనలిస్ట్ హబ్, NHTV. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.